ఆల్ మై డియర్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన గురువు గారైన శ్రీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మన గురుమాతకు నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు ఫర్ యూ మీకోసం మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారైన నాగాంజనేయ రెడ్డి గారు విజయవాడ నుంచి వచ్చారు మాస్టర్స్. సార్ చెప్పబోయే టాపిక్ ధ్యానానికి 6 రకాల సోపానాల గురించి చెప్పబోతున్నారు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, మనం సార్కి వెల్కమ్ చెప్పుకుందాం. ఓకే సార్, ప్లీజ్ వెల్కమ్ సార్, కంటిన్యూ యువర్ సెక్షన్ సార్. థ్యాంక్ యూ సార్. ముందుగా జగద్గురు అయినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మరియు జగన్మాత స్వర్ణమాల పత్రి మేడం గారికి, వారిద్దరి సంతానమైనటువంటి దేవతామూర్తులకు, గురువు గారికి గురువైనటువంటి సదానంద యోగి మహారాజు గారికి మరియు హిమాలయ పరమ గురువులకు, హాస్టల్ మాస్టర్స్కు, ఉన్నతలోక వాసులకు, నక్షత్రలోక మిత్రులకు అందరికీ ఆత్మీయ పూర్వక ప్రణామాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క సెషన్ని ప్రత్యక్షంగా పరోక్షంగా వీక్షిస్తున్నటువంటి ఎందరో దేవతా దేవుళ్ళందరికీ కూడా ఆత్మపూర్వక ప్రణామాలు మాస్టర్స్. ముందుగా మనం ఈ యొక్క సెషన్ని స్టార్ట్ చేసుకునే ముందు ఒక 5 నిమిషాలు ధ్యానం చేసి అద్భుతమైనటువంటి ఎరుక స్థితుల యొక్క ధ్యానానికి 6 సోపానాలు అనేటువంటి అంశంలోకి వెళ్దాం మాస్టర్స్. హాయిగా ప్రశాంతంగా చేతివేళ్ళు పెట్టుకొని, కాళ్ళు 2 క్రాస్ చేసుకొని కుర్చీలో కూర్చున్నవారు, కింద కూర్చున్నవారు చక్కగా బాస్పట్లు వేసుకొని ప్రశాంతంగా కూర్చున్నాం మాస్టర్స్. శరీరంలో ఎక్కడా ఒత్తిడి లేకుండా, ఎటువంటి శరీర అవయం మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి లేకుండా పూర్తి విశ్రాంతి స్థితిలో శరీరాన్ని ఉంచి కళ్ళను సైతం పూర్తిగా సంపూర్ణమైనటువంటి విశ్రాంతి స్థితిలో ఉంచుదాం మాస్టర్స్. దేని గురించి ఆలోచించరాదు, దేని గురించి విశ్లేషణ చేయరాదు. స్థిర సుఖ ఆసనంలో స్థిరము అనగా కదలకుండా ఉండటము అనగా, ఒక్కసారి మనం ధ్యానానికి ఉపక్రమించిన తర్వాత తిరిగి ధ్యానం అయ్యేంత వరకు కూడా శరీరాన్ని ఎవరు కూడా ప్రత్యక్షంగా కదిలించరాదు మాస్టర్స్. సహజంగా జరుగుతున్నటువంటి శ్వాసను 2 కనుబొమ్మల మధ్య గమనిస్తూ ఉందాం. దయచేసి 2 కళ్ళతో కూడా ఎవ్వరు యొక్క శ్వాసని చూసే ప్రయత్నం చేయరాదు. మనం నిద్రించేటప్పుడు ఎలా అయితే 2 కళ్ళను విశ్రాంతి స్థితిలో ఉంచి హాయిగా అలా నిద్రలోకి జారుకుంటామో, అలాంటి ఒక సంపూర్ణ విశ్రాంతి స్థితిలో శరీరాన్ని ఉంచి ఈ ఎరుకతో మన యొక్క శరీరంలో జరిగేటువంటి ప్రతి ఒక్క క్రియను కూడా మనందరం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మాస్టర్స్. సహజంగా జరుగుతున్నటువంటి శ్వాసను గమనిస్తూ, ఆలోచనలు వస్తే కట్ చేస్తూ తిరిగి శ్వాస మీదే ధ్యాస. శ్వాసను గమనిస్తూ ఉండగా ఆలోచనలు క్రమేపీ తగ్గిపోయి మనసు శూన్యమై బ్రహ్మరంధ్రం అనేది తెరుచుకుంటుంది మాస్టర్స్. మన చుట్టూ ఆవరించి ఉన్నటువంటి విశ్వమయ ప్రాణశక్తి యొక్క బ్రహ్మరంధ్రం ద్వారా సృష్టిలోని అద్భుతంగా ఉత్కృష్టమైనటువంటి ఒక సంక్లిష్ట పరిణామ క్రమంలోనే ఉన్నతమైనటువంటి యొక్క శరీరంలోకి ప్రవేశించి
ఈ యొక్క శరీరంలో ప్రత్యేకంగా ఉన్నటువంటి శక్తి ఆవాహనం కోసం ఏర్పరిచినటువంటి 2,72,000 నాడుల్లోకి ప్రవేశించి జన్మ జన్మలుగా పేరుకుపోయినటువంటి కర్మ బిందువులను సరికానటువంటి యొక్క శక్తి స్ఫటికాలను విశ్వమయ ప్రాణశక్తి యొక్క ఆవాహనతో శుద్ధి అనేది జరుగుతుంది మాస్టర్స్. దయచేసి ఎవరు కథలు రాదు, పళ్ళు తెరవరాదు. ఆఖరి ఒక్క నిమిషం మాస్టర్స్, దయచేసి ఎవరు కథలు రాదు, పళ్ళు తెరవరాదు. ఆఖరి 5 సెకండ్లు. 5, 4, 3, 2, 1, 0. ఎలా అయితే మనం ధ్యానంలోకి సహజ సిద్ధంగా ప్రవేశించాము, అంటే సహజ సిద్ధంగా బయటికి రాగలుగుతున్న వారు తమ యొక్క 2 అరచేతులను తీసుకొని కళ్ళ మీద పెట్టుకుందాం మాస్టర్స్. ధ్యానంలో లభించినటువంటి యొక్క విశ్వమయ ప్రాణశక్తిని తిరిగి మన చేతి కొసవేళ్ల ద్వారా మన యొక్క శరీరంలోకి గ్రహించుకునే విధంగా 2 చేతి కొసవేళ్లను మన యొక్క కళ్ళ మీద పెట్టుకుని ఒక 10 సెకండ్లు ఉంచుకొని చిన్నగా అరచేతులు చూస్తూ వద్దాం మాస్టర్స్. ఇంత అద్భుతమైనటువంటి ధ్యానాన్ని, జ్ఞానాన్ని మనకు అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అమ్మ స్వర్ణమాల పత్రి మేడం, గురువు గారికి, గురువైనటువంటి సదానంద యోగేశ్వర మాస్టర్ గారికి, మరియు హిమాలయ పరమ గురు మండలికి అందరికీ మనకి సహకరించినటువంటి పంచభూతాలకు, ప్రకృతి మాతకు మనస్ఫూర్తిగా మరొక్కసారి మనందరం కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుందాం మాస్టర్. థ్యాంక్ యూ. ఓకే మాస్టర్స్, ఈరోజు మనం చెప్పుకోబోయినటువంటి అంశము ధ్యానానికి 6 సోపానాలు. సోపానాలు అంటే మెట్లు అని అర్థం మాస్టర్స్. మరి పత్రిజీ సార్ మనకి చెప్పినట్లు ధ్యానం అనేది ఒక శాస్త్రం. ఆ యొక్క శాస్త్రాన్ని మనం ఒక సంక్లిష్టంగా ఉన్నటువంటి చాలా లోతైనటువంటి యొక్క ధ్యాన శాస్త్రాన్ని మనం పత్రిజీ గారు మనకి ఏదైతే అందించారో శ్వాస మీద ధ్యాస అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ధ్యాన పద్ధతి ద్వారా అర్థం చేసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం మాస్టర్స్. ఇప్పుడున్నటువంటి దేశ కాలమాన పరిస్థితులందు ఇప్పుడు మనం చేసేటువంటి ఒక శ్వాస మీద ధ్యాస అనేది చాలా అడ్వాన్స్డ్ ప్రక్రియ. మనకి విజ్ఞాన భైరవ తంత్ర అనేటువంటి ఒక పుస్తకం ఉంటుంది.
దాంట్లో పార్వతీదేవి శివుడిని అడుగుతా ఉంటుంది, స్వామి నాకు ధ్యానం గురించి ఇలా అడుగుతా ఉంటే పరమేశ్వరుడు ఒక్కొక్క టెక్నిక్ గురించి చెప్తా ఉంటారు. అలా ఒక టెక్నిక్ చెప్పిన తర్వాత పార్వతీదేవి, లేదు స్వామి ఇది కాదు ఇంకేమన్నా ఉందా అని అలా అడుగుతూ అలుగుతూ మనకి 112 రకాలైనటువంటి ధ్యాన పద్ధతుల గురించి వివరించడం జరుగుతుంది. దాంట్లో ఒక చిన్నదే, ఒక్క శ్లోకంలో ఒక్కొక్క టెక్నిక్ ఉంటుంది, 112 వర్సెస్ మొత్తం దాంట్లో కూడా. అలాంటి 112 రకాలైనటువంటి ధ్యాన పద్ధతులు భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క మానవుడు కూడా ఈ యొక్క 112 రకాల ధ్యాన పద్ధతుల్లోకి కన్ఫామ్ గా ఏదో ఒక దాంట్లో ఫిట్ అవుతారు. కానీ ఇప్పుడు మనం చేస్తున్నటువంటి శ్వాస మీద ధ్యాస, ఆ యొక్క విజ్ఞాన భైరవ తంత్రంలో మనకి ఫస్ట్ స్టార్ట్ అయ్యేదే శ్వాస మీద. దాంట్లో శ్వాస మీదే 6 రకాలైనటువంటి పద్ధతులు ఉంటాయి, ధ్యాన పద్ధతులు. సో మనం చేసేది ఏంటంటే ఈ యొక్క శ్వాస మీద ధ్యాస ఎలా ఇచ్చారు మనకి, దాన్ని అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం మనకున్నటువంటి సమయంలో మనం చేద్దాం మాస్టర్స్. ముందుగా మనకు వచ్చేసి స్థిర సుఖ ఆసనము మొదటి సోపానం. అంటే మనం ఉన్న స్థితి నుంచి ఫస్ట్ స్టెప్ ఏంటి, మనకున్నది ఏంటంటే మెయిన్ గా మనకి ఆత్మ గురించి అనుభవం లేదు, ప్రత్యక్షమైనటువంటి అనుభవం గ్రంథాల్లో వినటము, మనకి గురువులు బోధ చేయటము అక్కడ ఇక్కడ వింటున్నాం, కానీ ప్రత్యక్షమైనటువంటి ఆత్మ సాక్షాత్కారం జరగనప్పుడు మనం ఎలా స్టార్ట్ చేయాలి? ఫస్ట్ మన దగ్గర ఉన్నటువంటి ఉపకరణం ఏంటంటే టూలు ఫస్ట్ శరీరము. ఏది చేసినా, ఎందుకంటే మనకి శరీరం ఉన్న స్పృహ అయితే మన అందరికీ తెలుసు, ఆత్మ ఉన్నదో లేదో అయితే మనం చెప్పలేము, కానీ శరీరం అయితే అందరికీ ఉంది కాబట్టి శరీరం ద్వారా మనం స్టార్ట్ చేస్తున్నాం ఫస్ట్ టాపిక్. సో శరీరాన్ని అంటే శరీర స్థితి నుంచి ఎలా మనం ధ్యానానికి ఉపక్రమిస్తున్నాం అనేది మనము సంపూర్ణంగా అవగాహన చేసుకోవాలి. ఎందుకంటే ఒక శాస్త్రీయంగా మనం అర్థం చేసుకున్నప్పుడు మీ యొక్క నమ్మకాలకి అపనమ్మకాలకి అతీతంగా ఈ యొక్క ధ్యానం అనేది ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళటం జరుగుతుంది. ఫస్ట్ సోపానం ఏంటంటే మొదటి సోపానము స్థిర సుఖ ఆసనము. స్థిరము అంటే ఏంటి, మనకి కదలకుండా ఉండటము. అంటే కదలకుండా ఉండటం అంటే మనకి మరి ధ్యానం చేస్తున్నప్పుడు మనందరికీ అనుభూతులు ఉండే ఉంటాయి. ధ్యానంలో మనకి నొప్పి రావటం కానీ, కొంతమందికి ఏదో ఒక దురదలుగా ఒక సెన్సేషన్ కలగటం కానీ ఇలా జరుగుతూ ఉంటాయి. సో ఫస్ట్ ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది, ధ్యానంలో మనం కూర్చునేటప్పుడు సుఖ ఆసనంలో కూర్చోవాలి. స్టార్టింగ్ సుఖ ఆసనం అర్థమైతే స్థిరం అనేది ఆటోమేటిక్గా వస్తుంది. ఎందుకంటే సుఖ ఆసనంలో కూర్చొనే వాళ్ళు స్థిరంగా ఉండలేరు. కాబట్టి పేరు చెప్పుకోవడానికి మనం స్థిర సుఖాసనం అని చెప్పుకున్నా, ఫస్ట్ సుఖాసనం అని చెప్పి తర్వాత స్థిరం గురించి చెప్తాం మనం. సుఖాసనం అంటే ఎలా కూర్చోవాలి, వెన్నుముక నిటారుగా పెట్టాల్సిన అవసరం లేదు, శరీరంలో ఎటువంటి ఒత్తిడి లేకుండా. అంటే మనం చక్కగా ఒక మిత్రుడితో మాట్లాడేటప్పుడు ఎలా అయితే హాయిగా ప్రశాంతంగా శరీర స్పృహ లేకుండా కేవలం మీరు ఆ యొక్క మిత్రుడి యొక్క భావనా క్షేత్రంలోనే మీరు మాటలు జరుగుతూ ఉంటాయి, శరీరంతో మీకు పని ఉండదు అప్పుడు. అంటే దాని పనిలో అది నిశ్చలంగా ఉంటుంది శరీరం హాయిగా. అలాగే ఇక్కడ కూడా ఏంటంటే మనం ధ్యానానికి కూర్చునేటప్పుడు మీకు శరీరంతో పని లేదు, మీరు శరీరంతో చేసే పని ఏమీ లేదు, మీరు చేయాల్సిన పనల్లా శరీరంతో మీకు పని లేదని దాన్ని హాయిగా కూర్చోబెట్టడమే. అంటే నువ్వు రెస్ట్ తీసుకో, సంపూర్ణమైనటువంటి స్థితిలో నువ్వు విశ్రాంతి స్థితిలో నువ్వు ఉండు అని చెప్పేసి శరీరంలో వెన్నెముక నిటారుగా పెడితే మనకేమవుతుందంటే మనసు అనేది పనిచేస్తుంది. కాబట్టి వెన్నెముక నిటారుగా పెట్టకుండా మనము హాయిగా ప్రశాంతంగా ఇలా కూర్చొని, ఎక్కడా కూడా మనకి ఒత్తిడి ఉండకూడదు. ఎక్కడా ఒత్తిడి ఉండకూడదు అంటే ఇక్కడ రెండో విషయం ఏంటంటే మనము కళ్ళు మూసుకున్నప్పుడు మనము శ్వాసని గమనించాలి అన్నప్పుడు కొత్తగా ధ్యానానికి వచ్చినటువంటి మిత్రులందరూ కూడా ఏం చేస్తారంటే ఈ 2 కళ్ళతో ఈ యొక్క శ్వాసని గమనించే ప్రయత్నం చేస్తారు. అంటే మనం కళ్ళు మూసుకున్నా సరే ఈ 2 కళ్ళతో శ్వాసను చూస్తూ ఉంటారు. అలా కాదు, మనం ఒక్కసారి నేను చెప్పేది అర్థం చేసుకోండి, విజువలైజేషన్ చేసుకోండి ఊహగా. మనము రాత్రిపూట భోజనం చేసి చక్కగా అలా వెళ్ళేసి మంచం మీద అలా పాన్పు అలా పడుకున్నప్పుడు హాయిగా ఫోన్ పక్కన పెట్టేసి అలా పడుకున్నప్పుడు శరీరంలోని అన్ని అవయవాలు కూడా విశ్రాంతి స్థితిలోకి వెళ్ళిపోతున్నాయి. అలా వెళ్ళిపోతున్నప్పుడు చిన్నగా మనం కళ్ళు మూసుకొని ఉన్నాము, కానీ నిద్రలోకి ఇంకా వెళ్ళలేదు, కళ్ళు మూసుకొని ఉన్నాము, కళ్ళని సైతం పూర్తి విశ్రాంతి స్థితిలో ఉంచుతాం మనం. ఇంకా నిద్రలోకి వెళ్ళలేదు కానీ కళ్ళు కూడా విశ్రాంతి స్థితిలో ఉంటాయి. అలా ధ్యానానికి ఉపక్రమించినప్పుడు
శరీరంలోని ప్రతి ఒక్క భాగము కూడా విశ్రాంతి స్థితిలో ఉండాలి. కళ్ళతో కూడా మనకి ఎటువంటి పని లేదు. సో ఎందుకంటే కళ్ళ గురించి ప్రత్యేకించి చెప్తున్నాము. మనం చూసి వినే ఈ అన్ని జ్ఞానేంద్రియాల్లో 90% పైనటువంటి జ్ఞానము కేవలం మనం కళ్ళ ద్వారా చూడటం ద్వారానే మనకు వస్తుంది మాస్టర్స్. కాబట్టి కళ్ళని సైతం కూడా పూర్తి విశ్రాంతి స్థితిలో మనందరం కూడా ఉంచుకొని మనము స్థిర ఆసనంలో కూర్చోవాలి. అంటే ఇప్పుడు సుఖాసనం అయిపోయింది స్థిరంగా. అంటే మనం ఎలా కూర్చున్నామో అలా కూర్చోవటమే ఇంకా స్థిరము అంటే. ఇది మనము ఫస్ట్ సోపానము. ఈ స్థిరం అనే దానికి మనకి పోతూ అంటే అడ్వాన్స్డ్‌గా నేను మిగతా 5 రకాల సబ్జెక్టులు చెప్పేటప్పుడు అక్కడ వస్తుంది ఎందుకు స్థిరం అనే సబ్జెక్ట్. ఓకే. సో రెండవదొచ్చేసి మనకి స్థిర సుఖాసనంలో కూర్చున్న తర్వాత మనకి ఇప్పుడు శరీరం అయిపోయింది. మనం చెప్పుకున్నటువంటి 112 రకాల ధ్యాన పద్ధతుల్లో ఒక గొప్ప అద్భుతమైనటువంటి ఇప్పుడు ఉన్నటువంటి దేశ కాలమాన పరిస్థితులకు అనుగుణంగా మనకిచ్చింది ఏంటంటే శ్వాస మీద ధ్యాస. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. ఓకే. ఆనాపాన సతి అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసలతో కూడుకొని ఉండటము. ఇక్కడ మనం ఎందుకు శ్వాసని పట్టుకున్నామన్నటువంటి విషయం మనకు అర్థం కావాలి. అది అర్థం కానప్పుడు మనము శ్వాసని ఎందుకు శ్వాసతో వెళ్తున్నామన్న విషయం మనకి సంపూర్ణంగా తెలియనప్పుడు మనము లోపలికెళ్ళినా సరే మళ్ళీ బయటికి రావటము, లోపలికెళ్ళటం లాంటిది జరుగుతా ఉంటుంది అప్పుడప్పుడు. ఇప్పుడు మనం ఒక చోట నుంచి ఒక చోటకి వెళ్ళాలి. సపోజ్ నేనిప్పుడు విజయవాడలో ఉన్నాను. గుంటూరు వెళ్ళాలి. గుంటూరు వెళ్ళాలి. ఎలా అయినా వెళ్ళొచ్చు నేను. బస్సులో వెళ్ళొచ్చు, కారులో వెళ్ళొచ్చు, ఆటోలో వెళ్ళొచ్చు, బండి మీద వెళ్ళొచ్చు, నడిచి వెళ్ళొచ్చు, రిక్షా మీద వెళ్ళొచ్చు. ఎలా అయినా వెళ్ళొచ్చు మనం. ఓకే. కానీ అదేంటంటే ఒక వాహకం. అంటే తీసుకెళ్ళేది మనల్ని. అలాగే శ్వాస అనేది బాహ్యమైనటువంటి ప్రపంచాన్ని, మన యొక్క అంతర ప్రపంచాన్ని కలిపేటువంటి ఒక గొప్ప వారధి శ్వాస. శ్వాస ప్రాణశక్తిని తీసుకొనొస్తుంది. శ్వాసలో ప్రాణశక్తి అనేది ఉంటుంది మనకి. కాబట్టి ఈ శ్వాసని పట్టుకోవడం అనేది ఎందుకు పట్టుకుంటున్నామంటే మనము ఈ శ్వాసకి, ఆలోచనలకి ప్రత్యక్షమైనటువంటి సంబంధం ఉన్నది. మనకి శ్వాసను పట్టుకోవటం ద్వారా ఆలోచనలు క్రమేపీ తగ్గిపోతాయి. ఆలోచనలు క్రమేపీ తగ్గిపోయిన తర్వాత మనకి మనసు అనేది శూన్యమవుతుంది. ఆలోచనలు క్రమేపీ తగ్గిపోయిన తర్వాత మనసు అనేది శూన్యమవుతుంది. సో ఈ పాయింట్ ద్వారా మనం ఏంటంటే మొదటి పాయింట్ స్థిర సుఖాసనంలో కూర్చున్నాం మనము. హాయిగా ప్రశాంతంగా కూర్చున్నాము. కూర్చున్న తర్వాత మనము సహజంగా జరుగుతున్నటువంటి శ్వాసను గమనిస్తూ ఉన్నాము. సహజంగా జరుగుతున్నటువంటి శ్వాసను గమనిస్తా ఉన్నాము. ఈ క్రమంలో మన యొక్క శరీరం అనేది నిశ్చలమైనటువంటి స్థితికి వెళ్తుంది మాస్టర్. అంటే మనము లేచి తిరుగుతున్నప్పుడు శరీరానికి కొన్ని రకాలైనటువంటి ధర్మాలు ఉంటాయి. అంటే మనం నడిచేటప్పుడు గుండె ఎంత స్పీడ్‌లో కొట్టుకోవాలి, పరిగెత్తేటప్పుడు ఎంత స్పీడ్‌లో కొట్టుకోవాలి, మనం అన్నం తినేటప్పుడు ఎట్లా, పడుకున్నప్పుడు ఎలా, పడుకున్నప్పుడు ఒకలాగా ఉంటుంది బీపీ, నుంచున్నప్పుడు ఒకలాగా ఉంటుంది. అలా మనకి రక్తపోటు గాని ఇవన్నీ ఏంటంటే హెచ్చు తగ్గులనేవి జరుగుతా ఉంటాయి. అలాగ మనం ధ్యానంలో కూర్చోంగానే సడెన్‌గానే బాడీ అనేది నిశ్చలమైనటువంటి స్థితికి రాదు. బాడీ ఒకేసారి నిశ్చలమైనటువంటి స్థితికి రాదు. దానికి ఒక 2, 3 నిమిషాలు టైం పడుతుంది అట్‌లీస్ట్. ఆ నిశ్చలమైనటువంటి స్థితి రావటానికి. కాబట్టి మనం ధ్యానంలో కూర్చోంగానే ఎటువంటి ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా మనము హాయిగా ప్రశాంతంగా కూర్చున్నప్పుడు స్థిర సుఖాసనంలో ఇప్పుడు సహజంగా జరిగేటువంటి శ్వాసను మాత్రమే ఆనాపానసతి నిశ్వాస ఉచ్ఛ్వాసలతో కూడుకొని మనము ఉండాలి. ఈ యొక్క నిశ్వాస ఉచ్ఛ్వాసలతో కలుసుకొని ఉండటం ద్వారా మనం ఎప్పుడైతే శ్వాసతో ఉంటామో ఆలోచనలు క్రమేపీ తగ్గిపోయి మనస్సు శూన్యమవుతుంది. ఇక్కడ ఇది సెకండ్ పాయింట్. మూడో పాయింట్ వచ్చేసి మనకి చిత్త వృత్తి నిరోధః. ఇది మెయిన్ పాయింట్. ఫస్ట్ శరీరం గురించి తెలుసుకున్నాము. రెండోది మనం
ధ్యానం యొక్క టెక్నిక్ అంటే బాహ్యమైనటువంటి ప్రపంచం నుంచి అంతర్ ప్రపంచానికి తీసుకొచ్చేటువంటి శ్వాస గురించి అర్థం చేసుకున్నాము. శ్వాస అనేది ఒక డైరెక్ట్ లింక్. ఇక వచ్చేసి మూడోది, ఇది అంతర్ ప్రపంచంలో ఉంటుంది. మనం లోపలికి వచ్చాము, కానీ లోపలికి వచ్చినంత మాత్రాన అప్పుడే ధ్యానం అయినట్టు కాదు అది. ఇప్పుడు ఇంకోటి ఉంటుంది మనకేంటంటే యోగ చిత్త వృత్తి నిరోధ అంటారు. అంటే యోగం అంటే ఏంటంటే మనకి చిత్తము వృత్తులు రెండు కూడా సమసిపోయినప్పుడు నశించినప్పుడు మాత్రమే అది యోగము అంటారు, అంటే కలయిక అంటారు. ఇక్కడ చిత్తం అనే విషయాన్ని గురించి మనం అర్థం చేసుకోవాలి మాస్టర్స్. ఎందుకంటే మనకి వీలైనంతగా మనం అధ్యయనం చేసినప్పుడే విషయాన్ని అప్పుడే మనం క్షుణ్ణంగా అర్థం చేసుకోవటమే దాని మీద మనం విజయం సాధించటం అంటారు. అంటే ఒక విషయం మీద మనకి అవగాహన వచ్చినప్పుడే మనం దాన్ని ఆవలింపు చేసుకోవటం, అర్థం చేసుకోవడం అంటే అది మనలో భాగం అయిపోవటం, దాన్ని మనం దాటి ముందుకు వెళ్ళినట్టు. ఒక సబ్జెక్ట్ మనం స్కూల్లోకి వెళ్ళినప్పుడు మ్యాథ్స్ చెప్తున్నారు మనకి అది అర్థమైందా అర్థం కాలేదని ఏం చేస్తారు, ఒక ఎగ్జామ్ పెడతారు. ఎగ్జామ్ పెట్టినప్పుడు నువ్వు రాస్తావు, పాస్ అయ్యి అంటారు. దీని అర్థం ఏంటి, ఆ ఇచ్చిందంతా మనం ఏమైనా తిన్నామా? లేదు. ఇదంతా ఎక్కడికి పోయింది అంటే మన లోపలికి ఆవలింపు చేసుకున్నప్పుడు ఓకే అది నువ్వు అయిపోయావు, ఆ సబ్జెక్ట్ నువ్వు అయిపోయావు. అంటే మన స్కూల్ చూసుకోండి, చిన్నప్పటి నుంచి మనం 10వ తరగతి, ఇంటర్మీడియట్, ఇంజనీరింగ్ ఇవన్నీ కూడా ఏం జరుగుతుంది, ఒక విషయాన్ని మీరు అర్థం చేసుకుంటున్నారు. స్కూల్కి వెళ్ళో, కాలేజీకి వెళ్ళో, ఇంజనీరింగ్కి వెళ్ళో. ఇక్కడ కూడా అంతే, జ్ఞానంలో కూడా ప్రతి ఒక్క విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోవడమే దాన్ని క్రాస్ చేయటం. మనం అర్థం కానంత వరకు కూడా మనం అక్కడే ఉంటాం. ఎప్పుడైతే మనకు అర్థం అవుతూ ఉంటుందో చిన్నగా 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 మనం ఒక్కొక్క స్టెప్ పైకి వెళ్తూ ఉంటాం. అందువల్ల ప్రతి ఒక్క విషయాన్ని కూడా మనం అధ్యయనం చేయాలి. ఇక్కడ యోగ చిత్త వృత్తి నిరోధ అన్నారు. చిత్తము అనే పదం గురించి మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం సాధారణంగా చూసుకుంటే మన శరీరం గురించి మాట్లాడుకున్నాం ఫస్ట్ స్టెప్ లో. ఓకే, శరీరం ఉంది కదా ఇక్కడ, దీని ద్వారా మనకి అంతర్ ప్రపంచానికి లింక్ అయినటువంటివి మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము. ఈ 4 పదాలు మీకు ఆధ్యాత్మికమైనటువంటి అన్ని గ్రంథాల్లో కూడా కనపడతా ఉంటాయి. ఈ 4 పదాల కలయిక మనోబుద్ధి చిత్తహంకారము అంటారు. నిర్వాణ షట్కంలో కానీ ఇవన్నీ మీరు ఎక్కడైనా చూసుకోవచ్చు. మనస్సు అనే పదం గురించి కూడా మనం బాగా తెలుసుకోవాలి. కాబట్టి ఇప్పుడు మనకున్న సమయానికి కొంచెం క్లుప్తంగా చెప్పుకుందాం మనసు గురించి. మనకి ఏదైతే బాహ్యమైనటువంటి విషయాలని మనము కళ్ళ ద్వారా జ్ఞానేంద్రియాల ద్వారా ఈ యొక్క బాహ్యమైనటువంటి ఒక విషయ జ్ఞానాన్ని మనం తీసుకుంటున్నామో, అది ఒక వస్తువును చూసాం మనం, లేదా ఒక పదార్థాన్ని తిన్నాము, లేదంటే ఒక అనుభూతిని చెందాము, ఒక స్పర్శ జ్ఞానం, ఒక చీమ మన మీద పాకినప్పుడు ఒక స్పర్శ జ్ఞానము, ఒక అందమైనటువంటి ఒక పువ్వును, రోజా పువ్వును చూసినప్పుడు దాని యొక్క అందాన్ని మనం అనుభవించాము. అలాగా ఇక్కడ ప్రతి ఒక్క జ్ఞానేంద్రియానికి సంబంధించినటువంటి జ్ఞానము మనసుగా ఉంటుంది. అంటే అదే మనస్సు, ఆ యొక్క ఇన్ఫర్మేషనే మనస్సు. మనసు కంటూ ప్రత్యేకమైనటువంటి ఒక ఇది ఉండదు, బేస్ ఏదైతే అది. అంటే అది గాల్లో తేలాడుతూ ఉన్నటువంటి ఒక పదార్థం లాగా ఉంటుంది మనసు ఎప్పుడూ కూడా. దానికి ఎప్పుడూ నీరు పోస్తూ ఉండాలి మనం, అప్పుడే అది బతికుంటుంది, లేక ఉండదు. అంటే ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషనే మనసు. ఇన్ఫర్మేషన్ లేకపోతే మనసు అనేది ఉండదు మనకి. సో ఎప్పుడూ ఒక ఫీడ్బ్యాక్ సిస్టమ్ అంటారు, అంటే ముందుకి వెనకకి ముందుకి వెనకకి కదిలేటువంటి సిస్టమే మనసు. అంటే ఏంటి, మనం ఒక రోడ్డు మీద వెళ్తా ఉన్నాము, ఎన్నో రకాలైన వస్తువులు చూస్తాము, వింటాము, వాసనలు వస్తూ ఉంటాయి. అంటే మనసు నిరంతరం పనిచేస్తూ ఉంటుంది అక్కడ, అదే మనసు అంటారు. సో ఈ వచ్చినటువంటి ఇన్ఫర్మేషను ఇది మనస్సు. తర్వాత మనము రోడ్డు మీద వెళ్తున్నాము, ఒక రాయి గుచ్చుకుంది ఇప్పుడు మనకి అక్కడ. రాయి ఫస్ట్, రాయి అనేది ఇన్ఫర్మేషను, సమాచారము. కానీ గుచ్చుకోవటం అనేది ఏంటి, ఒక అనుభవం. ఈ అనుభవం అయినప్పుడు మనకి ఏంటంటే బుద్ధి పనిచేస్తుంది. రెండోసారి మీరు అటే వెళ్ళేటప్పుడు చెప్పులు వేసుకోవాలని చెప్తుంది మీకు, ఎందుకంటే గుచ్చుకుంది కదా ఇక్కడ. మనసు నుంచి మనసు యొక్క సమాచారాన్ని విశ్లేషించేది బుద్ధి. మనసు ద్వారా మనం సేకరించిన సమాచారాన్ని విశ్లేషించేది బుద్ధి. ఇక్కడ బుద్ధి విశ్లేషించి ఏం చెప్పిందంటే నెక్స్ట్ టైం మీరు చెప్పులు వేసుకోవాలి అని చెప్తుంది. కానీ ఇప్పుడు గుచ్చుకోవడం అయితే వాస్తవమే కదా ప్రస్తుతానికి, నెక్స్ట్ టైం వేసుకోవడం అనేది పక్కన పెట్టేసండి. ఇప్పుడు గుచ్చుకోవడం వాస్తవమే కదా. ఈ గుచ్చుకుంది మీలో ఒక మెమరీ అనేది ఫామ్ అయింది కదా, నాకు రాయి గుచ్చుకుంది అని చెప్పేసి ఆ అనుభవం మీలో ఉంది కదా, అదే చిత్తము, అది మెమరీ. దాన్ని మెమరీ అంటారు. అంటే నాకు గుచ్చుకుందని మెమరీ అంటారు. ఇక్కడ దాకా బాగానే ఉంటది స్టోరీ అందరిది. మనస్సు, బుద్ధి, చిత్తము అంటే మెమరీ పడ్డది మీ లోపల. కానీ ఇది నాకు గుచ్చుకుంది అంటారు చూసారా, అదే అహంకారం. గుచ్చుకోవడం వరకు బాగానే ఉంటుంది స్టోరీ, కానీ ఎప్పుడైతే మీరు నాకు గుచ్చుకుంది అంటారు చూసారా, అది అహంకారం. అంటే ఈ యొక్క మెమరీ కార్డు మొత్తాన్ని మీరు మీకు అన్వయించుకుంటారు. నేను అనే దానికి ఎప్పుడైతే ఈ యొక్క మొత్తం సిస్టాన్ని అన్వయించుకుంటారో అలాగే వ్యక్తిత్వం అనేది రూపుదిద్దుకుంటది మనిషికి. అంటే నాకు ఇది ఇష్టము, నాకు అది ఇష్టము, వాటన్నిటిని కూడా వృత్తులు అంటారు. అంటే ఏంటంటే
ఇష్ట అయిష్టాలు. ఇష్ట అయిష్టాలు అంటే దాన్ని డివైడ్ చేసి చూడటం అనమాట. నాకు ఇది ఇష్టము అది కాదు ఇది అన్నట్లు ద్వంద్వమైనటువంటి ధోరణిలో వించేదాన్ని అన్నిటిని వృత్తులు అంటారు. సో ఇక్కడ ఏంటంటే యోగ చిత్తవృత్తి నిరోధ. ఇప్పుడు మనం బాహ్యమైనటువంటి మనసుని నిలవరిస్తున్నాం. మనం స్థిర సుఖాసనంలో కూర్చున్నాము, కళ్ళు రెండు మూసుకున్నాము, మన యొక్క శరీరము అన్ని కూడా బాహ్యమైనటువంటి జ్ఞానేంద్రియాలు మొత్తము కూడా మనకి క్లోజ్ అయిపోయాయి. కానీ చిత్తం అనేది ఉందిగా లోపల. అంతకుముందు వేసుకున్న మెమరీ కార్డు మన లోపల ఉందా లేదా? ఇది పని చేస్తూ ఉంటది. ఇది పని చేస్తూ ఉంటది. ఫస్ట్ స్టెప్ లో మనము బాహ్యమైనటువంటి దాన్ని నిలవరించినప్పుడు ఇప్పుడు రెండో స్టెప్ స్టార్ట్ అవుతుంది. లోపల అంతరంగా ఉన్నటువంటి యొక్క చిత్తము వృత్తులు బయటకు వస్తూ ఉంటాయి. వృత్తులు ఎలా బయటకు వస్తాయి అంటే మీరు చూసిన దాన్ని అక్కడక్కడే విశ్లేషిస్తూ ఉంటాయి లోపల. ఎలా? ధ్యానంలో వచ్చే అనుభవాలను సైతం అవి విశ్లేషిస్తూ ఉంటాయి. మీకు ఎవరో ఎక్కడో కనపడతారు, మీరు హాస్టల్కి ఎక్కడికి వెళ్తారు, ఇది అట్లా అది ఇట్లా అది ఇట్లా అని చెప్తా ఉంటుంది. అందుకని పత్రిజీ సారు ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్పారు. ఏం చెప్పారంటే జీవిత అనుభవాల్ని విశ్లేషించవద్దు, ధ్యాన అనుభవాలను కూడా విశ్లేషించవద్దు అన్నారు ఆయన. దీన్ని చాలా మంది అర్థం చేసుకోలేరు, తప్పుగా అర్థం చేసుకుంటారు. ఎలా అంటే పత్రి సార్ చెప్పారు కదా ధ్యాన అనుభవాలు పంచుకోమన్నారు, కానీ విశ్లేషించొద్దు అన్నారు. పంచుకోవడం వేరు, విశ్లేషించడం వేరు. దీనిలో చాలా గూఢ అర్థం ఉన్నది. ఎందుకు పంచుకోమన్నారంటే విషయము, నేను ఒక దారిలో వెళ్తా ఉన్నాను. సపోజ్ నేను ఇక్కడ స్టార్ట్ అయ్యి ఒక చోటకి వెళ్ళాలి, నేను గుంటూరు వెళ్ళాలి. నేను ఈ వెళ్ళే క్రమంలో నేను ఒక చిన్న పిల్లవాడిని ఇప్పుడు సపోజ్ అనుకుందాం, లేదా ఒక చిన్న పిల్లవాడిని ఒక అమ్మ పాల ప్యాకెట్ తీసుకురమ్మని బయటికి పంపించింది. వీడి ఇంట్లోంచి బయటకు వస్తాడు, పాల ప్యాకెట్ కోసం వెళ్తా ఉంటాడు. వీడు తిన్నగా వెళ్ళడు, రోడ్డు మీద ఆ మూలకి ఈ మూలకి ఎగురుకుంటూ పోతా ఉంటాడు. ఈ పోయేటప్పుడు వీడికి ఏదో ఒక అందమైనటువంటి రంగురాయి కనపడిద్ది, ఆడ ఆగిపోతాడు. వీడు ఆ రంగురాయి చూస్తా ఉంటాడు. మళ్ళీ అటు పోతా ఉండే ఒక అంకులు ఎరా ఏం చేస్తున్నాను కానీ వీడికి అప్పుడు టక్కున గుర్తొస్తుంది, అమ్మ పాల ప్యాకెట్ తెమ్మందని చెప్పేసి. మళ్ళీ ఆ రాయి అక్కడ పడేసి పోతా ఉంటాడు. ఆ పక్కన పోతున్నటువంటి వాడి చిన్న మిత్రుడు ఎవడో ఒక మంచి స్లేట్ పెన్సిల్ కొనుక్కొని పోతా ఉంటే వీడు చూసి ఎరా ఎక్కడ కొన్నారా అని అడుగుతాడు. అక్కడ మళ్ళీ ఆ సందర్భంలో ఆగిపోవటము, మళ్ళీ ఎవరో చెప్పటము, ఎరకొచ్చి మళ్ళీ ముందుకెళ్ళటం. ఇలా వీడు జర్నీ ఏంటంటే వీడు పాల ప్యాకెట్ తెచ్చుకునే క్రమంలో వీడు ఎన్నో చోట్ల ఆగుతూ ఉంటాడు. అంటే వీడి యొక్క మనసుని ఎన్నో రకాలైనటువంటి విషయాలు బాహ్యంగా ఆకర్షిస్తూ ఉంటాయి. ఎప్పుడు ఆకర్షిస్తాయి అంటే వీడు ఎదగనప్పుడు, రెండు ఆ విషయాల గురించి తెలియనప్పుడు. రెండు విషయాలు ఇక్కడ ఉంటాయి అన్నమాట. సో మనం ఏంటంటే ధ్యానంలో అనుభవాలు ఎందుకు చెప్పాలంటే, నాకు ధ్యానంలో కూర్చున్నప్పుడు ఒక గొప్ప తేజవంతమైనటువంటి గొప్ప మహర్షి కనబడ్డాడు నేను చెప్పాను అనుకోండి. రేపు ఆ రోజు మీరు ధ్యానంలో కూర్చున్నారు, ఈ కూర్చున్నప్పుడు మీకు కూడా తేజవంతమైన మహర్షి కనపడ్డప్పుడు మీకు ఒక్కళ్ళకే కనపడ్డారనుకోండి, మీరు ఆగిపోతారు అక్కడే. అంటే అక్కడే విషయాన్ని మీరు విశ్లేషిస్తూ ఉండిపోతారు. నాకు ఇక్కడ కనపడ్డారు అక్కడ కనపడ్డారని. మన యొక్క ధ్యానం యొక్క మూలంలోకి మనం వెళ్ళాలి, కానీ ఎక్కడ ఆగకూడదు మనం. ఎందుకంటే ధ్యానంలో ఒక సిద్ధాంతం ఉంది ఏంటంటే అష్టసిద్ధులని సైతం కూడా మనం వద్దు అనుకోని, అంటే వాటిని ఆపుకున్నప్పుడే మనం ముందుకెళ్తాం. ఎక్కడా కూడా ఆగటానికి లేదు మనం. మరి ఎలా ఆగకుండా ఉండాలంటే ఆ ముందు వెళ్ళిన వాళ్ళందరూ చెప్తారు, నువ్వు ఇలా వెళ్ళేటప్పుడు నీకు వేప చెట్టు తగులుతుంది అన్నప్పుడు, రేపు నీకు వేప చెట్టు తగిలిందనుకో నువ్వు ఆగవు, అక్కడ ముందుకెళ్ళిపోతావు. అంతేగాని వాళ్ళు వేప చెట్టు తెల్లగా ఉంది, వేప చెట్టు ఆకు పచ్చగా ఉంది, అది చేదుగా ఉంది, ఎవ్వరు విశ్లేషించి చెప్పరు. వేప చెట్టు ఉంది అని చెప్పారు అంతే. అనుభవం చెప్తున్నారు. అనుభవం విశ్లేషించటం వేరు. అందువల్ల మనం ఏంటంటే ఇక్కడ ప్రతి ఒక్క విషయాన్ని కూడా మనం చర్చించుకోవడం అనేది ఉంది. సో ఈ లోపల ఉన్నటువంటి చిత్తము, ఈ మెమరీ అనేది ప్లే అయ్యేటప్పుడు ఇది విశ్లేషిస్తూ ఉంటుంది. ఇది వృత్తులు. దీన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ అర్థం చేసుకోవడమే దాని నుంచి బయటపడటం. అసలు మనకి చిత్తం అంటే తెలియదు, వృత్తులు అంటే తెలియదు అన్నప్పుడు మనం దాని నుంచి బయటపడం. మనకి ఏం జరుగుతుందో మనకే తెలియదు. ఇప్పుడు మనకు అర్థమైంది ఏంటంటే ఓకే, బాహ్యమైనటువంటి యొక్క మనస్సుని మనము నిలవరించినప్పుడు లోపల ఆల్రెడీ ఉన్నటువంటి మెమరీ కార్డ్ అనేది బయటకు వస్తుంది. దాన్ని మనం ఎలా అంటే పాత కర్మలు తెచ్చుకుంటూ ఉంటారు చూసారా, సంచిత కర్మ, ప్రారబ్ధము, ఆగామి, 3 రకాలైనటువంటి కర్మలు ఉంటాయి. సంచిత కర్మ అంటే అంతకుముందు పోగు చేసుకొని వచ్చింది మనము. ప్రారబ్ధం అంటే ప్రస్తుతమైనటువంటి వాన్ని అనుభవించేది. ఆగామి అంటే రాబోయే కర్మలు అంటారు. ఇవి కూడా ఇలాగే ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే మనం అంతకుముందు మెమరీ ఏదైతే ఫామ్ చేసుకున్నామో అదంతా కూడా చిత్తం అంతా కూడా ప్లే అవుతా ఉంటుంది. ఈ యొక్క చిత్త వృత్తి నిరోధ. మరి ఎలా మనం ఈ యొక్క చిత్తాన్ని మనం నిలవరించాలి? ఎలా నిలవరించాలి? మనం చెప్పుకున్నాం, మనకి విషయం అర్థమైంది. ఇప్పుడు చిత్తం అంటే మెమరీ కార్డ్ అని అర్థమైంది, వృత్తులు అంటే మనం విశ్లేషించాలనే విషయం కూడా మనకు అర్థమైంది. కానీ ఎలా నిలవరించాలంటే విషయం గురించి తెలుసుకోవటమే విషయాన్ని నిలవరించటము. ఇక్కడ ఉన్నటువంటి గూఢ అర్థం అక్కడ.
అంటే మీరు ఎప్పుడైతే కొన్ని వాటి విషయాల్ని మీరు గూఢంగా అర్థం చేసుకోలేటువంటి స్థితి మీకు వస్తుందో, దాని గురించి తెలుసుకోవడమే దాన్ని దాటటము. అంటే మీరు దాన్ని బాగా అర్థం చేసుకోవాలి. స్వ అధ్యాయము అంటే గ్రంథాలని మీరు అధ్యయనం చేసుకునే పాటు మిమ్మల్ని మీరు కూడా మీరు స్వీయ పరిశీలన చేసుకోవాలి. అంటే లోపల ఏముంది అసలుకి. అందుకనే మనకి ఏదొచ్చినా సరే మనం దాన్ని తప్పించుకోవడానికి కూడా మళ్ళీ ఆలోచనలు వస్తున్నా సరే ఏమైనా వస్తా, అందుకే చాలా మంది ధ్యానంలో వచ్చినటువంటి మిత్రులందరూ చెప్పేటువంటి ఒక గొప్ప అనుభవం ఏంటంటే, నాకు ధ్యాన స్థితి జరుగుతూనే ఉంటుంది కానీ ఆలోచనలు వస్తూ ఉంటాయి అని చెప్తారు. 100లో 90 మంది చెప్తారు ఇది. నాకు ధ్యాన శక్తి జరుగుతూనే ఉంటుంది కానీ ఆలోచనలు కూడా వస్తూ ఉంటాయని. ఇదంతా చిత్తము, ఆ లోపల పనిచేసే చిత్తం అనమాట ఇది. దాన్ని ఎలా అంటే మనం దాన్ని పట్టించుకోకుండా ఉండాలి. చిత్తము ప్లే అయితేనా సరే దాన్ని పట్టించుకోకుండా ఉండాలి. ఎందుకంటే చిత్తం ప్లే అయ్యేది అక్కడ మనకి మెమరీ కార్డు. మనము పుట్టినప్పటి నుంచి ధ్యానము నేర్చుకునేంత రోజు వరకు కూడా మీరు చూసుకోండి మొత్తం లోపలేసుకుంటున్నాం. పుట్టినప్పటి నుంచి మీరు ధ్యానం స్టార్ట్ చేసేంత వరకు కూడా మానవుడు ప్రతిరోజు లోపలేసుకోవటమే. ధ్యానము ఎప్పుడైతే తన జీవితంలో స్టార్ట్ చేస్తాడో అప్పుడు ఏమైతుంది తెలుసా, ఈ లోపలదే బయట వేయడం స్టార్ట్ అయింది. ఇది ఎలా అంటే చక్కగా ఒక అందమైనటువంటి కొండ అంచున పెట్టినటువంటి పెద్ద తేనె తొట్టెకి రాయిచి కొట్టినట్టు మన లోపల గూడు కట్టుపోయినటువంటి ఎమోషన్స్, ఆలోచనలు, భావనలు ఇవన్నీ చిన్న చిన్నగా ఒక్కొక్కటి బయటకు వస్తా ఉంటాయి. వీడు ధ్యానంలో కూర్చోగానే భయపడతా ఉంటాడు. నాకు ఎప్పుడు లేని ఆలోచనలన్నీ వస్తున్నాయి ధ్యానంలో కూర్చుంటే అంటాడు. నాకు ఎప్పుడు లేని నేను ఏడ్చా అంటాడు. వామ్ ఎమోషన్స్ ఎక్కువైపోతున్నాయి. ఇవన్నీ అర్థం కావు, బ్యాలెన్స్ కావు. దీనికోసం అనేది గైడెన్స్ అనేది పెట్టారు పత్రిక సార్. ఎందుకంటే ప్రతి గైడెన్స్ అంటే ఏదో కాదు. ధ్యానంలోకి గైడెన్స్ అవసరం లేదని అంటారు. కాదు, అది కాదు. గైడెన్స్ అనేది ఎప్పుడంటే ఒక తాగి ఉన్నాడు ఒక ఒక వ్యక్తి రోడ్డు మీద పడి ఉన్నప్పుడు ఫస్ట్ వాడు ఇంటికి వెళ్ళాలంటే లేచి నుంచోవాలి వాడు. లేచి నుంచున్నప్పుడు ఆ బ్యాలెన్స్ వచ్చినప్పుడు వాడికి కొంచెం బ్యాలెన్స్ వచ్చి అడుగులు అడుగేస్తున్నప్పుడు వాడు వెళ్ళొచ్చు. అప్పుడు దాకా మనం సపోర్ట్ అనేది ఇవ్వాలి ఖచ్చితంగా. ఇక్కడ కూడా ఏంటంటే మనము ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డు వెళ్ళటానికి పడవ తీసుకోవాలి సహాయం. కానీ ఆ ఒడ్డు వెళ్ళాక ఇంకా మన పడవతో అవసరం లేదు. అలాగే మనం ఒక విషయం గురించి గైడెన్స్ తీసుకుంటూ చేయొచ్చు, తప్పు లేదు. సో ప్రతి విషయాన్ని కూడా మనం ఏంటంటే ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు మన యొక్క సబ్ కాన్షియస్ మైండ్ స్థితిలో ఉన్నప్పుడు మనం చెప్పే విషయం లోతుగా వెళ్తుంది. అందువల్ల ఫస్ట్లో ఆ గైడెన్స్ అనేది ఖచ్చితంగా అందరికీ కావాల్సి వచ్చి మనం చెప్తా ఉంటాము. సో ఇక్కడ చిత్తవృత్తి నిరోధ అనే విషయాన్ని గురించి కూడా మనము ఎన్ని గ్రంథాలు తిరిగితే అన్ని గ్రంథాలు అధ్యయనం చేయాలి. బాగా మనల్ని మనం అధ్యయనం చేసుకోవాలి. అసలు ఏం జరుగుతుంది? కళ్ళు మూసే ఆ రెండు జ్ఞానేంద్రియాలన్నీ మూసుకుని ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది, ఎందుకు వస్తుంది? ఎప్పుడు ధ్యానంలో కూర్చున్నప్పుడు కాదు. ధ్యానంలో కూర్చున్నప్పుడు దేనిని విశ్లేషించరాదు. ఆలోచన వచ్చినా రాకపోయినా నాకు ఆలోచన ఎందుకు వస్తుంది, చిత్తం అన్నారు, చిత్తం గురించి ఏమీ లేదు. అసలు దేని గురించి ఎటువంటి విశ్లేషణ ఉండరాదు. సర్వము విశ్లేషణలన్నీ పక్కన పెట్టేసేయాలి మనము. అప్పుడే చిత్తవృత్తి నిరోధ అనేది జరుగుతుంది. ఇది మనకి ఫస్ట్ సినిమా అనమాట. అంటే ఇంటర్వెల్ ముందు పార్ట్ ఇదంతా కూడా. ఇప్పుడు దాకా మనం చెప్పుకుంది ఏంటంటే ధ్యానానికి మనల్ని మనం సిద్ధం చేసుకుంటున్నాం. ఈ పార్ట్ అంతా కూడా ఏంటి, శరీరాన్ని స్థిర సుఖాసనంలో పెట్టాము. ఒక టెక్నిక్ ద్వారా మనసుని నిలవరించాము. శ్వాస మీద శ్వాస ద్వారా చిత్త వృత్తి నిరోధ అంతరంగంగా ఉన్న దాన్ని కూడా మనసుని నిలవరించాం మనం. ఓకే, ఇప్పుడు మొత్తం మనసు శూన్యమైనప్పుడు మనకి బ్రహ్మరంధ్రం అనేది ఉంటుంది. ఎక్కడ ఉంటుంది బ్రహ్మరంధ్రం? మనకి పెళ్లి సమయాల్లో జీలకర్ర బెల్లం పెడతారు కదా, అది బ్రహ్మరంధ్రం మీద పెట్టాలి యాక్చువల్గా, జీలకర్ర బెల్లం అనేది. ఎందుకంటే యువతల వ్యక్తి వధువు వరుడు ఇద్దరు జీలకర్ర బెల్లం పెట్టుకొని బ్రహ్మరంధ్రం మీద, ఎందుకంటే బ్రహ్మరంధ్రాన్ని యాక్టివేట్ చేసేటువంటి కెపాసిటీ ఉంటుంది దానికి, ఆ యొక్క కలయిక జీలకర్ర బెల్లానికి. అది కూడా వాళ్ళిద్దరి యొక్క నక్షత్రాలు యొక్క లగ్న బలాన్ని చూసి ఆ రోజులో ఎప్పుడు మనకి బ్రహ్మ ముహూర్తం కాకుండా అలాంటి గడియల్లాగా ఉన్న వాటిని చూసి పెడతారనమాట. ఈ పెట్టినప్పుడు ఏంటంటే అది పెట్టినప్పుడు యాక్టివేట్ అవుతుంది. వీళ్ళు చేయి మీద వాళ్ళు, ఎవరి నెత్తి మీద వాళ్ళు పెట్టుకోవచ్చు కదా జనరల్గా, మరి యాక్టివేట్ అయితే అలా కాదు ఇది. ఎందుకంటే వీళ్ళ నెత్తి మీద వాళ్ళు పెడతారు, వధువు దాని మీద వాళ్ళు, వరుడేమో వధువు పెట్టేసి ఇద్దరు ఒకళ్ళ కళ్ళలోకి ఒకళ్ళు చూసుకోవాలి. అందుకని ఆ మధ్యలో ఈ గుడ్డ అనేది పెడతారు మనకి. అప్పుడు దాకా వాళ్ళు ఎప్పుడో ఎన్నోసార్లు చూసుకుంటుంటారు. కానీ అప్పుడు ఎందుకు పెడతారు ఆ గుడ్డ అంటే దాని యొక్క మూల అర్థం ఏంటంటే ఆ గుడ్డని ఇలా పెట్టేసి మనము ఇద్దరు చూడండి, పెళ్లి అనేది యాక్చువల్గా ఆ లగ్నమే అందరు అడిగేది కూడా. ముహూర్తం ఎప్పుడైనా అడుగుతారు, తాళి కట్టేది కాదు. ముహూర్తం ఎప్పుడు కూడా జీలకర్ర బెల్లం పెట్టేదే.
సో మనకి ఇక్కడ గుడ్డ అడ్డం పెడతారు, ఒకళ్ళ ఇలా పెడతారు నెత్తి మీద, ఇద్దరు కూడా ఆ టయానికి యాక్టివేట్ అయినప్పుడు ఆ గుడ్డ దించుతారు, ఒకళ్ళ కళ్ళలోకి ఒకళ్ళు చూసుకోవాలి. అలా చూసుకున్నప్పుడు ఇద్దరి శక్తులు రెండుగా ఉన్న శక్తి ఒకటి అవ్వాలి. వాళ్ళది వీళ్ళు, వీళ్ళది వాళ్ళు. అందుకని వాళ్ళ చేయి మీద వీళ్ళు, వీళ్ళ చేయి మీద వాళ్ళు పెడతారు, ఎవరి నెత్తి మీద వాళ్ళు పెట్టుకోరు. సో అందుకని ఈ రెండుగా ఉన్నది ఒక సర్కిల్ లాగా, ఒక సర్క్యూట్ అవ్వాలి. జీవితాంతం కూడా వాళ్ళ దాంపత్యం అలా ఉండాలని చెప్పేసి అలా చెప్తారు. ఆ బ్రహ్మరంధ్రము ఎక్కడైతే ఉందో స్థానంలో ఆ బ్రహ్మరంధ్రం అనేది తెరుచుకుంటుంది మనకి. ఒక పసిపిల్లవాడు పుట్టినప్పటి నుంచి 3 సంవత్సరాల వరకు కూడా ఈ యొక్క బ్రహ్మరంధ్రం అనేది ఓపెన్ అయ్యే ఉంటుంది. వాడు బ్రహ్మరంధ్రం ద్వారానే ఎక్కువ శక్తి తీసుకుంటా ఉంటాడు. తర్వాత చిన్నగా మాడు, మృదువుగా ఉన్నటువంటి మాడు కొంచెం గట్టిపడుతూ ఉంటుంది, మాడు రుద్దుతూ ఉంటారు వాళ్ళకి. అలాంటి ఒక మాడు మనకి బ్రహ్మజ్ఞానం పొందినటువంటి జ్ఞానులు, యోగులు, మహర్షులు వాళ్ళు కపాల భేతి అంటే ఈ యొక్క మోక్ష మార్గం అనేది ఇటు నుంచి పైకి పోయేటువంటి రిలీజ్ అయ్యేటువంటి మార్గంలో వాళ్ళ యొక్క మాడు మళ్ళీ అంతే సున్నితంగా అయిపోయి కపాల భేతి లాగా పుర్రె పగిలి మనకి పైనుంచి వెళ్ళిపోయేటువంటి ఒక ఇది ఉంటుంది ప్రక్రియ. అలా వదిలేస్తారు ప్రాణం కొంతమంది. అంటే అందుకనే వాళ్ళకి ఆ బట్టతల్లాగా అయిపోయి అలా చాలా మందికి. కొంతమందికి విపరీతమైనటువంటి జుట్టు ఉంటుంది, అదొక సబ్జెక్ట్, మళ్ళీ ఎప్పుడైనా మాట్లాడుకుందాం. సో ఇక్కడ మనకి బ్రహ్మరంధ్రం అనేది కాన్సెప్ట్ మెయిన్. సెకండ్ పార్ట్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు అంటే మనకి శక్తి రావాలంటే బ్రహ్మరంధ్రం అనేది ఓపెన్ అవ్వాలి. బ్రహ్మరంధ్రం ఓపెన్ అవ్వాలంటే మనసు శూన్యమైపోవాలి. సో మనసుకు సంబంధించిన ఎటువంటిది పని చేయకూడదు. మనం ధ్యాన శక్తి మన లోపలికి రావాలంటే ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి మనం. అందుకని మనం ఫస్ట్ లో చెప్పుకున్నాం ఏంటంటే స్థిరము అని చెప్పాం కదా మనము. ఆ స్థిరము అన్న దగ్గర మనము కదలకూడదు అని చెప్పాం మనం. స్థిరం అన్న దగ్గర కదలకూడదు అని చెప్పాం. ఎందుకు కదలకూడదు అన్నామంటే మనం కదిలినప్పుడు మనసు అనేది పనిచేస్తుంది. ఎందుకంటే శరీరానికి మనసుకి ప్రత్యక్షమైన సంబంధం కాబట్టి మనసు పనిచేసింది. మనసు పని చేయగానే మనకి బ్రహ్మరంధ్రం క్లోజ్ అయిపోతుంది, మళ్ళీ ఎక్కడున్న గొంగలు ఎక్కలే అలాగా. సో ఇక్కడ మనకి బ్రహ్మరంధ్రం ఓపెన్ అయిన తర్వాత 4వ సోపానం ఏంటంటే విశ్వమయ ప్రాణశక్తి ఆవాహనం. 4వ స్టెప్ అంటే మనకి బ్రహ్మరంధ్రం తెరుచుకోవటము, ఈ యొక్క విశ్వమయ ప్రాణశక్తి అనేది మన లోపలికి ఆవాహనము. దానికి మనం ఎలా ఉండాలి? న్యూట్రల్ గా ఉండాలి, జీరోగా ఉన్నప్పుడు మన లోపలికి ఈ యొక్క విశ్వమయ ప్రాణశక్తి అనేది ఆవాహనం జరిగింది బ్రహ్మరంధ్రం తెరుచుకున్నప్పుడు. ఇది 4వ స్టెప్. ఈ 4వ స్టెప్ ఏంటంటే మనకి ఈ యొక్క విశ్వమయ ప్రాణశక్తి వస్తున్నప్పుడు సాధారణంగా ఇప్పుడు శరీరంలో ఈ యొక్క సంక్లిష్టమైనటువంటి యొక్క శరీరంలో ప్రతి ఒక్క దానికి ఒక పాత్ర ఉంటుంది, అవునా? మన రక్తం ప్రవహించడానికి ఎలాగైతే రక్తనాళాలు ఇవన్నీ నరాల వ్యవస్థ ఉన్నదో, శక్తి ప్రవహించడానికి నాడీ వ్యవస్థ ఉన్నది శరీరంలో. 2,72,000 నాడులు ఒక పెద్ద వ్యవస్థ లాగా వ్యాపించి ఉన్నాయి. డాక్టర్లకు అందది ఈ యొక్క దీని యొక్క సబ్జెక్ట్ అంతా. నాడులు అనేది అతీతంగా శక్తి ప్రవాహానికి అద్భుతంగా ఉన్నాయి. అవన్నీ ఎక్కడైతే కలుస్తూ ఉంటాయో నాడుల యొక్క జంక్షన్నే మనం చక్రాలు అంటాం. నాడులు ఎక్కడైతే కలుస్తూ ఉంటాయో మేజర్ జంక్షన్స్ ని చక్రాలు అంటారు. ఆ మేజర్ జంక్షన్ లో మనకి మేరుదండం అంటే వెన్నుముకకి నిటారుగా మనకి 6 చక్రాలు ఉండి 7వ చక్రం మనకి అతీతంగా ఉంటుంది, సహస్రార చక్రం అనేది. సాధారణంగా చెప్పుకుంటే 112 రకాల చక్రాలు ఉంటాయి మనకి శరీరంలో. కాబట్టి ఇవి మెయిన్ అనమాట 6 చక్రాలు అనమాట. అంటే అదో స్థితిగా అంటే కిందగా వెళ్తున్నటువంటి యొక్క శక్తి ఊర్ధ్వంగా ఇలా పైకి వెళ్ళాల్సినటువంటి ఈ ఈ యొక్క ప్రాసెస్ మనం ధ్యానంలో చేస్తూ ఉంటారని చెప్తారు మన అందరికీ కూడా. సో విశ్వమయ ప్రాణశక్తి ఆవాహనం మన లోపలికి జరుగుతుంది. విశ్వమయ ప్రాణశక్తి ఆవాహనం జరిగిన తర్వాత మనకి తర్వాతి స్టెప్ ఏంటంటే మనకి నాడీ మండల శుద్ధి. నాడీ మండల శుద్ధి అంటే ఏంటంటే ఇక్కడ మనకి ఈ యొక్క నాడుల్లో మనము జన్మలుగా తెచ్చుకున్నటువంటి కర్మలన్నీ కూడా బిందు రూపంలో ఉంటాయి. మనకి ఈ విషయము ఎక్కడ రాసి ఉంటుందంటే చాలా వాటిలో ఉంటుంది, కానీ అవి డైరెక్ట్ గా రాసి ఉండవు ఎక్కడ కూడా. గుప్తగా జ్ఞానం అనేది ఎప్పుడు కూడా డైరెక్ట్ గా ఎక్కడ కూడా ఇవ్వరు. సీక్రెట్ డాక్టరీన్, మేడం లావెట్స్కీ గారి రచన ఒకటి ఉంటుంది అనమాట, సీక్రెట్ డాక్టరీన్ అని. అది సాధారణంగా ఎవరికి అర్థం కాదు, అది ఏం రాస్తుంది అనేది. గొప్ప గొప్ప యోగులకి తప్ప అసలు ఏమి అర్థం కాదు. కాకపోతే కొంత విషయం ఎక్కడో ఒక ముక్క మనకు అర్థం కావచ్చు. దాంట్లో ఒకసారి నేను బాగా పరిశోధన చేస్తున్నప్పుడు ఒక విషయం రాస్తుంది అనమాట. దాంట్లో ఆల్మోస్ట్ ఆ ఒక్క విషయం గురించి నేను ఒక 10-15 రోజులు బాగా రీసెర్చ్ చేసిన తర్వాత, అంటే చాలా డీప్గా అయినటువంటి పదాలు అవన్నీ కూడా, చాలా లోతైనటువంటి పదాలు. దాంట్లో ఏం రాస్తుందంటే ఒకానొక స్థితి దాటేంత వరకు మనము కర్మని
అంటే యొక్క కర్మ మనం ఏదైతే గత జన్మలో చేసుకున్నామో ఇవన్నీ నాడుల్లోనే ఉంటాయి. ఎలాగైతే విత్తనము మొలకెత్తితే, అంటే విత్తనము భూమి నుంచి బయటకు వచ్చింది అనుకో, మొలకెత్తింది అనుకో, ఖచ్చితంగా అది పెరిగి పెద్ద ఇది చెట్టు అయింది. విత్తనము అంచముందే, అంటే ఆ భూమిలో ఉన్నప్పుడే మనం దాన్ని తీసేసాం అనుకోండి, ఏం కాదు, పెద్ద ఎఫెక్ట్ ఏం ఉండదు. అది కూడా పనే. కానీ దీంతో పోల్చుకున్నప్పుడు అది చాలా చిన్న పని. అది ఆ పెద్దగా అయినప్పుడు కొట్టేయటం కన్నా చిన్నగా ఉన్న విత్తనాన్ని తీసేయడం అనేది చాలా చిన్న పని. అలాగే గా కొన్ని కొన్ని స్థితుల్లో మనకి ఒక లెవెల్ దాటిన తర్వాత ఇంకెవరు ఆపలేరంట కర్మను. ఒక లెవెల్ దాటిన తర్వాత, అందుకే ఆ లెవెల్కి దాటక ముందే మనం ఒక స్థితిలో ఉన్నప్పుడే గత జన్మ సంస్కారాలన్నీ బట్టి కూడా మీ యొక్క ఆ స్థితి మీకు అర్థమయ్యింది, మీరు చూసుకోగలుగుతారు. మీరు కర్మను నిలువరించుకోగలిగినటువంటి స్థితి అనేది ఒకటి ఉంటుంది. కర్మని దగ్ధం చేయొచ్చు మీరు, అంటే అది ముందే బాహ్యమైనటువంటి స్థితిలోకి రాకముందే దాన్ని మీరు దగ్ధం చేయొచ్చు అనేది రాస్తుంది అక్కడ క్లియర్గా. కానీ అది మీరు గా చూసుకోగలిగేది కూడా మీ యొక్క గత జన్మ సంస్కారాలను బట్టి ఉంటుంది. మీరు ఆ స్థితిలో వెళ్ళినా కూడా, చూసినా కూడా మీరు మళ్ళీ దాన్ని బయటికి తెచ్చుకోలేరంట. ఎలా అయితే మనం ఒక అద్భుతమైనటువంటి అందమైన కలగని పొద్దున్నే లేవగానే కొంచెం గుర్తుంటుంది, ఒక 30% 40%. చిన్న చిన్నగా మధ్యాహ్నానికి వెళ్ళేసరికి అది 10 అయ్యిద్ది, 3-4కి అసలు గుర్తుండదు మన కళ అనేది. ఎందుకు మర్చిపోతాం మనం మొత్తం. అంటే పైన జరిగేది ఎంతో పెద్దది జరిగేది, కిందకు వచ్చేసరికి అది ఎగిరిపోద్ది. ఇలాగే చాలా మంది ధ్యానులు కూడా అనుభవాలు వస్తాయని చెప్పి విశ్లేషించేటప్పుడు చేస్తా ఉంటారు. పైకి వెళ్ళారు, నాకు ఒక చెట్టు కనపడ్డది, దీనికి అర్థం ఏందని అడుగుతారు. వీడికి ఎన్నో కనపడి ఉంటాయి పైన. వీడు చెట్టే కాదు, చెట్టు వెనక ఆ చెట్టు మొక్క దగ్గర తెచ్చిన కాంచి ఎక్కడి నుంచి తెచ్చారు, ఎవరు వేసారు, ఎక్కడికి వెళ్ళారు, అన్నీ జరుగుతాయి పైన. కానీ వీడి కిందకు వచ్చేటప్పుడు తెచ్చే చెట్టు ఒకటే తెచ్చుకుంటాడు. ఆ ఒక్క మొక్క పట్టుకొని వస్తాడు కిందకు వచ్చేటప్పుడు. నాకు చెట్టు కనపడది, దీనికి మీనింగ్ ఏందని అడుగుతారు. అట్ట కాదు అది. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇది విషయము, పైన ఎన్నో విషయాలు జరుగుతాయి, ఒక పెద్ద స్టోరీయే జరిగింది. కానీ మనం ఆ విషయాన్ని ఉన్నది ఉన్నట్టుగా తెచ్చుకునేటువంటి స్థితి దొరికేంత వరకు కూడా మనము న్యూట్రల్గా ఉండాలి, తటస్థంగా. దేన్ని కూడా విశ్లేషించకూడదు. ఎందుకు విశ్లేషించకూడదు అంటే అక్కడ ఎంతో జరిగి ఉండొచ్చు. మనం ఒక విషయాన్ని తెలియదు అన్నప్పుడు జీవితంలో తెలుసుకునేటువంటి ఆస్కారం ఉంటుంది. కానీ ఒక తెలియని విషయాన్ని తెలుసు అని అన్నాం అనుకో, ఇంకా జీవితంలో ఎప్పుడు తెలుసుకోలేము మనం. ఎందుకు, ఒకసారి నువ్వు తెలియని విషయాన్ని నాకు తెలుసులే అని నువ్వు ఏదో ఒక ఊహాగానం చేసి నాకు తెలుసు అన్నప్పుడు ఇంకెప్పటికీ నువ్వు తెలుసుకోలేవు. ఎందుకు, నీ లోపల తెలుసుకునేటువంటి క్లోజ్ చేసేసి ఆ చాప్టర్ని. ఎందుకంటే నాకు తెలుసు అన్నావు కాబట్టి ఇంకా ఎప్పుడు ఓపెన్ చేయవు ఆ సబ్జెక్ట్ నువ్వు ఇంకా. సో అది ఇంకా అలాగే మరుగుడు పడిపోతుంది. అలాగా చాలా మంది కూడా విశ్లేషించుకొని వాళ్ళ యొక్క సెల్ఫ్ ఇమాజిన్, ఇది అయ్యి ఉండొచ్చు, అది అయ్యి ఉండొచ్చు అనుకొని ఏదోదే అనేసుకుంటారు. అలేసుకోవడం ద్వారా అసలు విషయం వాళ్ళకి ఎప్పటికీ తెలియదు. సో ఎప్పుడు కూడా మనకి తెలియని విషయము తెలియదు అని చెప్పేసి తీసుకెళ్ళి ఒక బాక్స్లో పెట్టాలి. నాకు తెలియదు అంతే. అది రేపు తెలియచ్చు, ఈ జన్మకు తెలియచ్చు, తెలియకపోవచ్చు. కానీ నాకు తెలియదు అంటే తెలియదు అంతే. విశ్లేషించొద్దు, అలా పెట్టాలి మనము. అలా మనము యొక్క విశ్వమయ ప్రాణశక్తి మన లోపలికి వచ్చినప్పుడు నాడీ మండలంలో యొక్క విశ్వమయ ప్రాణశక్తి మన లోపలికి ఇలా వచ్చి ఈ యొక్క శక్తి మొత్తం ప్రవేశిస్తున్నప్పుడు జన్మ జన్మలుగా ఈ యొక్క నాడులన్నీ కూడా ఉత్తేజితం అవ్వకుండా ఉంటాయి. కొన్ని కొంతమందికి తాడయ్యి ఎన్నో జన్మల నుంచి ఓపెన్ అవని ఉంటాయి. ఆ నాడులకు సంబంధించి ఇప్పుడు తాడయ్యి ఓపెన్ అవ్వాలంటే ఆ చక్రానికి సంబంధించి, ఆజ్ఞా చక్రానికి ఈ యొక్క నాడుల యొక్క కలయిక ఈ సున్నితంగా ఉన్నాయని యాక్టివేట్ అవుతున్నప్పుడు ఏదో మనకి లోపల చీపురు పుల్ల పెట్టి గుచ్చినట్టు, లేకపోతే కరెంట్ షాక్ పెట్టినట్టు, లేకపోతే చీమలన్నీ ఒక దండయాత్ర చేసి పాకుతున్నట్టు మనకి, లేకపోతే ముఖం మీద లోపల ఒక్కొక్కసారి మీకు దురద పడుతూ ఉంటుంది, కానీ పైన ఉండదు, ఆ దురద లోపల ఉంటుంది. ఒక అంగుళం లోపల దురద పడుతూ ఉంటుంది, మీరు ఇక్కడ గిక్కుతూ ఉంటారు, ఏముండదు ఆడ, ఆ లోపల జరుగుతూ ఉంటుంది. అలా మీ లోపల ఉన్నటువంటి నాడీ మండలం యాక్టివేట్ అవుతున్నప్పుడు, నాడీ మండలం శుద్ధి జరుగుతున్నప్పుడు మీకు రకరకాలైనటువంటి అనుభూతులు వస్తాయి. మీకు ఎలాంటి అనుభూతులు అంటే, మీకు విపరీతమైన దగ్గు రావచ్చు. ఎమోషనల్ బాడీ అంటే మనకి 7 శరీరాల్లో 5 కోశాలు అనేవి ఉంటాయి మనకి అన్నమయ కోశము, తర్వాత మనోమయ కోశము, ప్రాణమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశం అన్నట్లు 5 కోశాల్లో కూడా ఉన్న బ్లాక్స్ కూడా క్లియర్ అవుతా ఉంటాయి. ఈ క్లియర్ అయ్యేటప్పుడు మనకి యొక్క నాడీ మండలం అన్నిటికీ ఆవరించి ఉన్నప్పుడు మనకి ఎమోషనల్ గా ఉన్నటువంటి ఒక ఏడుపు, అంటే స్వతంత్రంగా ఏడ్చే అధికారం లేనటువంటి గృహిణీలు చాలా మంది ఉంటారు ఇళ్లలో. అసలు వాళ్ళు ఏడవడానికి కూడా అధికారం ఉండదు. మళ్ళీ మగవాళ్ళు సమాజంలో స్వతంత్రంగా ఏడ్చేటువంటి స్థితి ఉండదు ఎక్కడ కూడా. ఇద్దరు క్యాండిడేట్లు, అటు మగవాళ్ళు ఇటు ఆడవాళ్ళు ఇద్దరు. ఆడవాళ్ళు ఏంటంటే ఓపెన్ గా ధ్యానంలో ఏడ్చేస్తారు, అక్కడ కూడా మగవాళ్ళు ఏడవలేరు
తొందరగా. పర్సనల్ గా మళ్ళీ గురువు గారిని కలిసినప్పుడు లేదా ఒక గొప్ప మాస్టర్ని కలిసినప్పుడే ఏడుస్తారు వాళ్ళు, అక్కడ కూడా ఆపుకొని ధ్యానంలో. కానీ ఎవరైతే క్లియర్ అవుతారో, అంటే ఆ ఏడుపు అయినా సరే, నవ్వైనా సరే, నేను ఒక మాస్టర్కి ఒకసారి ధ్యానం నేర్పించినప్పుడు ఆమె ఆపకుండా 3 రోజులు నవ్వింది. ఏడ్చినా సరే తట్టుకుంటారు కానీ నవ్వితే భయం వేస్తుంది జనాలకి. నేను ఒక గంట సేపు కానీ ఎక్కువసేపు నవ్వితే జనాలకు భయం వేస్తుంది సాధారణంగా. ఆ 3 రోజులు నవ్వింది. నేను చెప్తూనే ఉన్నాం, ఏం కాదు, ఆనందమయ కోశం దాకా వెళ్ళినప్పుడు మనకి అదంతా అలాగే యాక్టివేట్ అవుతుంది. అంటే నాడీ మండలం అనేది యాక్టివేట్ అవుతున్నప్పుడు మనకి ఏమేం జరుగుతుంది అన్నటువంటి ఒక అవగాహన అనేది ఉండాలి. ఎందుకు ఉండాలంటే మనం తిరిగేటువంటి సమాజంలో అన్ని విషయాలు అందరికి అవగాహన ఉండవు మాస్టర్స్. మనమే మన సొంతంగా మనము ధర్మంగా మనం రీసెర్చ్ చేసుకొని లేదా తెలిసిన వాళ్ళని కనుక్కొని విషయాలు తెలుసుకోవాలి. అనుభవాలు పంచుకోమంటున్నారు, అందుకనే విశ్లేషించుకోకుండా. ఎందుకు పంచుకోవాలంటే, ఓహో వీళ్ళకి ఇలా జరిగిందా, బాగా ఇప్పుడు ధ్యానంలో కూర్చుంటారు, వాళ్ళకి నాడీ మండలం యాక్టివేట్ అవుతుంది, అక్కడ ఏదో ఒక బ్లాక్ ఉంటుంది కాల్లో, వీడికి చెయ్యి నొప్పి అని చెప్పేసి వీడు కూర్చొని ఉంటాడు. కానీ ధ్యానంలో కూర్చున్నప్పుడు వాడి కాలు నొప్పి వస్తుంది. వీడు విశ్లేషిస్తా ఉంటాడు, నాకు చెయ్యి నొప్పి అని వస్తే కాలు నొప్పి వచ్చింది ఏందని చెప్పేసి. అలా కాదు, దానికి ఒక లెక్క అనేది ఉంటుంది లోపల. ఆ భవిష్యత్తులో రాకబోయే అంటే రాబోయేటంటే ముందు బిందు రూపంలో ఉన్న వాటన్నింటినీ క్లియర్ చేస్తూ ఉంటది. ఆల్రెడీ ఒక స్టేజ్కి వచ్చిన వాటి వాడికి మీకు తెలియదు అది క్లియర్ అవుతున్న సంగతి. కానీ ఏవైతే క్లియర్ అవుతున్నాయో మీకు తెలిసేవన్నీ కూడా తెలుస్తాయి కొన్ని కొన్ని విషయాలు. ఎలా అంటే అక్కడ నొప్పి వస్తూ ఉంటది, నొప్పి రాగానే కాలు కదుపుతా ఉంటాడు, కాలు కదపగానే ఏమైంది, మనసు వచ్చేసి మనకి బ్రహ్మరంధ్రం క్లోజ్ అయిపోద్ది. నువ్వు ఒక్కసారి ధ్యానానికి కూర్చున్నావా హాయిగా ప్రశాంతంగా, స్థిరము, అంతే. ఏదన్నా జరగనియండి, ఆ ఎముక ఇరిగిపోయి బూడిదైపోయి నువ్వు ఆడ భస్మం అయిపోయి అసలు ఇంకా నీ అస్తిత్వమే సమస్త లోకంలో కూడా మాయమైపోని, నువ్వు మాత్రం కదలకూడదు. ఎందుకు కదలకూడదంటే, నువ్వు అలాంటి స్థితిలో ఉన్నప్పుడే, అలాంటి ఒక గొప్ప ఉత్కృష్టమైనటువంటి భావనలో ఉండి నీ యొక్క ధ్యానానికి నువ్వు ఉపక్రమించినప్పుడు మాత్రమే నీ యొక్క సర్వశక్తులు కూడా ఏకీకృతమయ్యి, సర్వశక్తులు నీలో ఉన్నటువంటి ప్రాణశక్తి పంచ ప్రాణములుగా విడిపోయి ఉంటుంది. ఈ యొక్క పంచ ప్రాణముల యొక్క సర్వశక్తులు కూడా ఏకీకృతమయ్యి నీ యొక్క సంకల్పానికి అనుగుణంగా నీది పనిచేసిద్ది. నీ సిస్టమ్ అనేది, నీ యొక్క శరీరము, నీ యొక్క మనస్సు, బుద్ధి, వీటన్నిటికి అతీతంగా నువ్వు దాన్ని ఒక సాక్షిభూతంగా గమనించగలుగుతూ, నువ్వు అలా అనుకొని కూర్చున్నప్పుడే గట్టిగా. బుద్ధుడంతట వాడే తన ధ్యానానికి ఉపక్రమించే ముందు, బోధి వృక్షం ముందు, జ్ఞానోదయం పొందే ముందు ఏమనుకొని కూర్చుంటాడు, ఇప్పుడు ఏదన్నా అయిపోని నా శరీరం బూడిదైపోయి భూమిలో కలిసిపోయినా సరే నేను ఇక్కడి నుంచి సత్యం తెలుసుకునేంత వరకు లెగవను. అది ఎప్పుడు అనుకుంటున్నాడు, అన్ని గురువుల దగ్గరికి తిరిగి తిరిగి అన్ని విద్యలను ప్రత్యక్షంగాను పరోక్షంగాను శోధించి చాలా విషయాలు తెలుసుకొని అప్పటికి సంపూర్ణమైనటువంటి జ్ఞానం ఇది కాదని నిర్ధారించుకొని తన యొక్క ఆత్మ అప్పటికి కూడా ఒప్పుకోకపోతే అప్పుడు లాస్ట్ వచ్చి కూర్చొని ఇంకా నేనే తెలుసుకోవాలనే విషయాన్ని నిర్ధారించుకొని కూర్చొని ఆ సంకల్పంతో ఆయన కూర్చున్నారు. ఇప్పుడున్నటువంటి మన ప్రస్తుత ప్రాపంచికమైనటువంటి గృహస్థ ఆశ్రమంలో మనందరం కూడా మనం ఈజీగా కళ్ళు మూసి తెరిచే లోపల ఈజీగా డైవర్ట్ అయిపోతాం. మనం రెప్పపాటు కాలంలో డైవర్ట్ అయిపోయేటువంటి విషయాలు మన చుట్టూ ఉంటాయి నిరంతరము కూడా. సో మనకి బుద్ధుడు ఎలా అయితే అనుకున్నాడో దానికి 1000 రెట్లు అనుకోవాలి మనం, మనం చేయాలంటే. వాస్తవంగా మనం బుద్ధుడు అనుకున్న దాంట్లో 1% కూడా అనుకోం. సంకల్పాలు అనేది పెట్టుకోకూడదు అన్నారు మాస్టర్ అంటారు. ఎందుకు పెట్టుకోవద్దు అన్నారంటే, నీకు అసలు ఏం పెట్టుకుంటున్నావు, నువ్వు ధ్యానం చేయనప్పుడు ఓషా మాస్టర్ చెప్పినట్లు నువ్వు ధ్యానం చేయనప్పుడు పక్కోడికి మంచి చేసినా అది చెడే అంటాడు ఆయన. ఎందుకంటే అసలు నీకేం తెలియదు కదా, నువ్వు ధ్యానం చేయనప్పుడు నీకేం తెలియదు అంటాడు ఆయన. నువ్వు ఏది చేసినా సరే అది చెడే అయింది అంటాడు, పక్కోడికి నీకు ఇద్దరికని. నువ్వు సంకల్పం అంటే నీకు ఎలా కోరుకోవాలో కూడా తెలియదు, ఎలా కోరుకోవాలో కూడా తెలియదు నీకు. కాబట్టి ఆ సంకల్ప అనే సబ్జెక్ట్ అనేది అంటే ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఇక్కడ పదాలు అంతా కూడా మాయాజాలంగా ఉంటుంది ఆధ్యాత్మిక శాస్త్రం మొత్తం కూడా. ఎందుకంటే ఒక్కొక్కరు చెప్పింది ఒక్కొక్కరికి కన్ఫ్యూజన్ గా అనిపిస్తూ ఉంటది, ఏది కూడా కన్ఫ్యూజన్ కాదు మాస్టర్స్. మనకి అవగాహన తక్కువ ఉందని అర్థం చేసుకోవాలి ఎప్పుడు కూడా. ఒక ఇద్దరు గొప్ప మాస్టర్స్ చెప్పిన సబ్జెక్టు ఒకటి ఇటు ఉంటే ఒకటి లెఫ్ట్ ఉంటే ఒకటి రైట్ ఉంటాయి కూడా. ఇద్దరు గొప్ప ఎన్లైటెడ్ మాస్టర్స్ చెప్తారు, ఒక నార్త్కి పొమ్మంటారు, ఒకళ్ళు సౌత్కి పొమ్మంటారు. నువ్వు అనుకుంటావు ఇదేంటి, ఈయన ఎన్లైటెడ్ మాస్టర్ ఈయన ఎన్లైటెడ్ మాస్టరే. నాకు వచ్చిన డౌట్ ఇదే స్టార్టింగ్లో, ఏంటంటే ఇద్దరు బాగానే చెప్తున్నారు కానీ నాకే ఏదో అర్థం కావట్లేదు, అంటే ఈ మధ్యలో ఏదో బ్రిడ్జ్ ఉంది అది మనకు అర్థం కావట్లేదు. సో మనం అధ్యయనం చేయాలి, ఇంకా అధ్యయనం చేయాలి, ఇంకా అధ్యయనం చేయాలి. సో ఎప్పుడు కూడా కన్ఫ్యూజన్ అయినప్పుడు ఎవరిని జడ్జిమెంట్ చేయకూడదు మనం, ఏ మాస్టర్ని కూడా. ఈయనట్ట చెప్పిండు ఆయనట్టు చెప్పిండు కాదు, అసలు నీకేం తెలుసు, నీకు ఎంతవరకు తెలుసు అనేది నువ్వు శోధించుకుంటూ వెళ్తే అప్పుడు నీకు అర్థమైంది. పైనుంచి చూసినప్పుడు ఓహో అన్ని విషయాలు అర్థమైంది.
అలాగే నాడీ మండల శుద్ధి అనేది ఒక గొప్ప అద్భుతమైనటువంటి చాప్టర్ అది. అసలు నాడీ మండలం ఏంటి, అసలు ఎలా ఉంది, నాడుల జంక్షన్లు ఎలా ఉన్నాయి, ఏ నాడి ఎలా ఉంది, కర్మ అనేది ఎలా పేరుకుపోయి ఉంది, మనకి నొప్పి ఎందుకు వస్తుంది, దురద ఎందుకు వస్తుంది, అసలు నాడీ మండలంలో శక్తి అనేది నిలవరించినప్పుడే మనము నాడీ మండలం మొత్తాన్ని కూడా శుద్ధి చేసి ఆ శక్తిని నిలుపుకున్నప్పుడు మాత్రమే మనము ఆ యొక్క ప్రాణశక్తిని మన లోపలికి నిలుపుకున్నప్పుడే అప్పుడే మన యొక్క చైతన్యం అనేది వృద్ధి చెందుతూ ఉంటది. దాని ప్రకారం మనందరికీ కూడా. సో మనము ఈ యొక్క నాడీ మండల శుద్ధి అనే దాన్ని అందరూ కూడా వాళ్ళ యొక్క సమయాన్ని వెచ్చించి అందరూ కూడా తెలుసుకోవాలి మాస్టర్స్. నా యొక్క నెంబర్ని కూడా మీరు తీసుకోవచ్చు, నేను పెడతాను చాట్లో మీకు కావాలంటే. తర్వాత వీడియో అప్లోడ్ చేసినప్పుడు కూడా మాస్టర్ని పెట్టమని చెప్తాను కావాలంటే. నేను ఎవరైతే కావాలో తీసుకోండి, డౌట్లు ఉన్నవాళ్ళు అడగండి. ఎందుకంటే తెలిసిన వాడు ఖచ్చితంగా చెప్పాలి, అది ధర్మము. తెలిసిన వాడు చెప్పకపోతే తెలియని వాడికి ఎప్పటికీ తెలియదు. ఇది మెయిన్ పాయింట్ మనకి. సో కాబట్టి మనకి జనాల్ని పోగు చేసేది కాదు ఇదంతా. ఒక గొప్ప గుప్త విద్య ఎప్పుడు కూడా చాలా అద్భుతంగా ఎవరికైతే అందాలో వాళ్ళకి అందుతూ ఉంటుంది. మనం ఏం చెప్తున్నాము, మన ముందు ఒక క్లాస్కి వెళ్ళాం, మనం వెళ్ళినప్పుడు ఒక 100 మంది వచ్చారు అక్కడ క్లాస్కి. నేను ఎప్పుడు వెళ్ళినా కూడా ఒకటే చెప్తాను విషయం. ఇప్పుడు 100 మంది వచ్చారు కదా, రెండోసారి నేను క్లాస్కి వచ్చినప్పుడు 100 మందిలో 99 మంది రాలేదనికైనా నువ్వు రావాలని చెప్తాను నేను, ఎవరైతే నా ముందు కూర్చుంటారో వాళ్ళకి. ఎందుకంటే నువ్వు 100 మంది కోసం రావట్లేదు, నీ కోసం నువ్వు వస్తున్నావు. అవునా? 100 మంది కోసం నువ్వు రావట్లేదు, నీ కోసం నువ్వు వస్తున్నావు. ఇక్కడ ఏది చేసుకున్నా కూడా మన కోసం మనం చేసుకుంటున్నాం. అలాగే ఎప్పుడు కూడా ఇది జనాల్ని పోగు చేసేది కాదు. కానీ ధర్మంగా మనం చెప్పాల్సినటువంటి ధర్మం మనకు ఉంది కాబట్టి మనం చేసుకుంటున్నాం. ఈ రోజు ఉన్నటువంటి టెక్నాలజీని ఉపయోగించుకొని మనం అద్భుతంగా మనం యూట్యూబ్లో అప్లోడ్ చేసుకుంటున్నాం ఈ వీడియోస్ని. ఎంతో మందికి కావాల్సిన వాళ్ళు ఎప్పుడు ఈ విషయాన్ని దర్శిస్తారో మనకు తెలియదు. అలాంటి గొప్ప గొప్ప యోగులకి ఈ విషయం అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. ఆ రోజు మీరు మాకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ కనెక్ట్ అవ్వచ్చు. అలాంటి గొప్ప రాబోయేటువంటి ఫ్యూచర్లో రాబోయేటువంటి గొప్ప మహాత్ములందరికీ కూడా ఆత్మ ప్రణామాలు. నాడీ మండల శుద్ధి జరిగిన తర్వాత మనకి అప్పుడు యొక్క దివ్య చక్షు అనేది ఉత్తేజనం అవుతుంది. ఎందుకంటే మనకి ఒక బల్బ్ ఎలగాలంటే లో వోల్టేజ్ లో బల్బ్ వెలుగుతుందా? ఎలగదు, ఫ్లిక్కరింగ్ అవుతా ఉంటుంది. అంటే ఇలా మిణుగు మిణుగుమని వెలుగుతూ ఆరిపోతూ ఉంటుంది. అంటే మనకి వోల్టేజ్ మన లోపల కూడా నిజంగా వోల్టేజే ఉంటుంది. వోల్టేజ్ అనే అంటారు, శరీరంలో కూడా కరెంట్ ఉంటుంది, వోల్టేజ్ అనే అంటారు. సో మన శరీరంలో ఉన్నటువంటి యొక్క విద్యుత్ అయస్కాంత క్షేత్ర తరంగాల యొక్క శక్తి ద్వారా, అంటే నాడీ మండలం మొత్తం కూడా శుద్ధి అయినప్పుడు విశ్వమయ ప్రాణశక్తిని మనం నిలువరించుకోగలిగినప్పుడు మనం క్లాసులు చెప్తూ అందరికి ఇలాగా ఇప్పుడు మనం జరిగేటువంటి సెషన్ కూడా చాలా అద్భుతమైంది. ఎందుకంటే మనం చెప్పే కొద్దీ మన యొక్క ప్రాణశక్తిని మనం పంచుతూ ఉండే కొద్దీ మనకి పెంచబడుతుంది లోపల. ఎప్పుడు కూడా టార్కోమ్ సెరాడారియన్స్ అనే ఒక గొప్ప మాస్టర్ చాలా సబ్జెక్టులో రీసెర్చ్ చేసి ఒక బుక్ రాశారు. దాంట్లో ఒక బుక్ అంటే ప్రాణశక్తి అని ఉంటుంది. ఆ ప్రాణశక్తి అనే పుస్తకంలో ఫస్ట్ పేజీలోనే ఇది రాసి ఉంటుంది. ఏంటంటే ప్రాణశక్తి లేకపోవడం ఎంత దుర్భరమో, ఉన్న ప్రాణశక్తిని ఉపయోగించుకోవడం అంతకన్నా దౌర్భాగ్యం ఏది లేదని చెప్తారు. ఉన్న ప్రాణశక్తిని ఉపయోగించుకోకపోతే అవి కూడా స్ఫటికాల్లాగా పేరుకుపోయి ఉంటాయి అంట. నాడీ మండలంలో ఒక ప్రాణశక్తి వీడు ధ్యానం చేస్తా ఉంటాడు, బాగా శక్తి వస్తుంది, పేరుకుపోయి ఉంటుంది ఆ స్ఫటికం లాగా. నువ్వు ఉపయోగించకపోతే అది కూడా అడ్డం పడిద్ది. నాడీ మండలంలో అడ్డం పడి రేపు నీకు అనారోగ్యానికి అది కూడా కారణం అవుతుంది. అంటే చూడండి, ఒక గొప్ప శాస్త్రాన్ని ఇప్పుడు తెలుసుకోకపోతే ఎవరు తప్పప్పుడు? నువ్వు ధ్యానంలోకి దిగావు, గురుగారు చెప్పారు అధ్యయనం చెయ్యి, రోజుకో 1 గంట స్వాధ్యాయం చెయ్యి, రోజుకో 1 గంట సజ్జన సాంగత్యం చెయ్యి, రోజుకో 1 గంట ధ్యానం చేయని చెప్పారు మినిమం. అది అవునా? నువ్వు స్వాధ్యాయం చేయకుండా సజ్జన సాంగత్యం చేయకుండా రేపు ఆ రోజు ఏదో మనకి ఇప్పుడు అనారోగ్యం వచ్చింది. అనారోగ్యం ప్రతిదానికి మనం కర్మ ఉంటుంది, దానికి అనారోగ్యం వస్తుందని మనకు తెలుసు. కానీ దీనికి ఉన్న అన్ని యాంగిల్స్ తెలుసుకోవాల్సిన ధర్మం ఎవరిది? మనదే కదా. అన్ని విషయాల గురించి మనం తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే ఎట్లా? అందుకని మీరు ఎప్పుడైనా చూడండి, చిన్నప్పుడు తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే అంటారు. ఈ విషయం ఎప్పుడైనా విన్నారు మీరు? నాకు బాగా అది కొట్టేది అది. వాడికి చిన్నపిల్లవాడు, వీడు తెలియకుండా చేస్తే తప్పెట్టని అడిగేవాడిని. దాని మీనింగ్ అది కాదు. ఏంటంటే ఒక చిన్నపిల్లవాడు వెళ్ళి సరస్సులో రాయి విసిరేసినా అలలే వస్తాయి, ఒక పెద్దవాడు వెళ్ళి వేసినా అలలే వస్తాయి. అంటే ఇక్కడ ఏంటంటే తప్పు అనే దానికి వాళ్ళు ఏం చెప్తున్నారంటే ప్రాకృతిక సహజ ధర్మాలు, ప్రకృతికి అంటూ కొన్ని సహజ ధర్మాలు ఉంటాయి. నీకు తెలిసినా తెలియపోయినా నువ్వు ఏం చేసినా అది అట్టే జరిగిద్ది. అంటే ఎవరి కోసం అది మారదు. సో ఇప్పుడు నీకేంటి తెలుసుకోవాల్సిన ధర్మం ఎవడిది? నీదే. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఒక్క విషయాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి మనము. ఎప్పుడైతే నాడీ మండలం శుద్ధి అయ్యి మనకి ప్రాణశక్తి ఆవాహనం జరిగి అద్భుతంగా ఉంటుందో, ఈ యొక్క మనకి నిలవరించినటువంటి యొక్క అంటే అద్భుతంగా మనం స్టోర్ చేసుకున్నటువంటి యొక్క శక్తి ద్వారా మనకి దివ్య చక్షు అనేది ఉత్తేజితం అవుతుంది. దివ్య చక్షు ఉత్తేజితం అవడం వల్ల మనకి
దివ్య జీవితము ప్రాప్తి అంటే ఏంటి? మనం ఉన్న జీవితమే, కానీ దాన్ని చూసేటువంటి కోణం మారిపోతుంది మన జీవితంలో. ఇప్పుడు దాకా మనం చెప్పుకుంది ఏంటంటే ఫస్ట్ పార్ట్ శిరసుఖాసనంలో కూర్చొని మనం ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస పెట్టి చిత్తవృత్తి నిరోధకం చేసిన ద్వారా మనకి ప్రాణశక్తి ఆవాహనం బ్రహ్మరంధ్రం ఓపెన్ చేసుకొని నాడీ మండలాన్ని శుద్ధి చేసుకున్న తర్వాత దివ్య చక్షు ఉత్తేజితం. ఇప్పుడు ధ్యానం యొక్క అంటే ఫలాలు ఇప్పుడు అనుభవిస్తాం మనం. ఇప్పుడు ధ్యానం కొంచెం వచ్చి ఇప్పుడు ధ్యానం యొక్క ఫలాలను అనుభవించే స్టేజ్లోకి వస్తాం. ఆ దివ్య చక్షు ఉత్తేజితమైనప్పుడు నీ యొక్క గత జన్మలు చూసుకుంటావు నువ్వు. మన యొక్క కాబోయేటువంటి అంటే రాబోయేటువంటి యొక్క సంఘటనలు నువ్వు చూసుకోవచ్చు. అంటే ప్రతి ఒక్క విషయాన్ని గురించి కరెక్ట్ అవగాహన వస్తుంది. ఇప్పుడు నువ్వు ఊహాగానాలు చేయాల్సిన అవసరం ఉండదు ఇంకా. నీకు దివ్య చక్షు ఉత్తేజితం అయ్యాక దేని గురించి ఊహాగానాలు చేయాల్సిన అవసరం ఉండదు. మనం ఎప్పుడు ఆలోచిస్తాము, ఎప్పుడు ఊహాగానాలు చేస్తాం అంటే మనకు తెలియనప్పుడు. కానీ ఒక విషయం మనకు క్లియర్ కట్గా తెలుస్తుంది అనుకో, మనం ఎందుకు ఊహాగానం చేస్తాం? చేయం కదా. అంటే మనకి ఇక్కడ మ్యాటర్ ఏంటంటే మనకి ఒక విషయం ఎలా తెలిసిద్ది అనే దాని గురించి రీసెర్చ్ చేయకుండా తెలియని దాన్నే మనము ఇంకా లోతులు తవ్వి 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 ఊహాగానాలు చేస్తున్నాం. అలా కాకుండా ఎలా తెలుసుకోవాలన్న దానికి ఇదంతా కాన్సెప్ట్. మనం అంటే మన జీవితం గురించి మనకు కరెక్ట్ అవగాహన రావాలి. నేను ఎందుకు ఇక్కడ పుట్టాను, ఎందుకు ఈ రోజు ఇక్కడ ఉన్నాను, ఏం జరగబోతుంది. సృష్టి అనేది నిమిషం నిమిషం జరుగుతూ ఉంటది. ఒక 10-15 రోజులు ముందుకు చేసుకున్నట్లే ఉండదు. ప్రతి క్షణం కూడా సృష్టి జరుగుతూ ఉంటది. మనం మాట్లాడుకునేంతసేపు ఇప్పుడు సృష్టి జరుగుతూనే ఉంది. కాలంతో పాటు మనం ప్రయాణం కొనసాగించేటువంటి విద్య ఇది. ఎక్కడ ఆగాల్సిన అవసరం లేదు, దేని గురించి మనం విశ్లేషించాల్సిన అవసరం లేదు. హాయిగా ప్రశాంతంగా ఇప్పుడు అందమైనటువంటి ఒక భూమి విశ్వంలో ఏ ఆధారం లేకుండా ఏలాడుతూ ఉంది. అలాంటి ఒక అందమైనటువంటి భూమిలో మనం ఉన్నాం ఇప్పుడు. అసలు కింద ఏమీ లేదు, పైన ఏమీ లేదు, ఒక కాంక్రీట్ బేస్ లేదు, ఏమీ లేదు, ఏలాడుతా ఉంది భూమి. ఆ భూమిలో మనందరం ఉన్నాం, ఉపరితలం మీద మనందరం. ఓకే. ఆ ఆ విజువలైజేషన్ చేసుకోండి మనం ఎక్కడ ఉన్నాం అనేది. ఈ విషయం మనం గుర్తులేక మనందరం కింద పడి మీద పడి కొట్టుకుంటా ఉంటాం రోజు. అసలు భూమికే ఒక ఆధారం లేదు, గాల్లో ఎలాడుతూ ఉంది, దాని మీద మనందరం జీవిస్తా ఉన్నాం. ఓకే. ఒక సౌర వ్యవస్థ అంటే నిజంగా మనం దీంట్లో పార్ట్, వీఆర్ పార్ట్ ఆఫ్ దిస్. అంటే మనందరం కూడా దీంట్లో ఒక భాగము. అలాంటి దాంట్లో ఒక అద్భుతమైన కార్యక్రమం చేసుకుంటాం. జీవిగా ఒక జీవాత్మగా కిందకు వచ్చి శరీరాన్ని ధరించి ఈ విషయాలన్నీ తెలియకుండా మనం ఎద్దుల బండి లాక్కెళ్ళినట్టు శరీరాన్ని లాక్కెళ్ళటం కాకుండా ఎందుకు వచ్చామో ఎటు పోతున్నాం అనే విషయాన్ని అర్థమైతే అప్పుడు ధ్యానము సర్వరోగ నివారణ అనే కాన్సెప్ట్ అర్థం చేసుకుంటున్నాము బాగా. ధ్యానము సత్యజ్ఞాన ప్రసాదిని అన్న మూడో కాన్సెప్ట్ గురించి కూడా సబ్జెక్ట్ బాగా చెప్పుకుంటున్నాం. కానీ ఈ మధ్యలో ఉన్నటువంటి ధ్యానము సర్వభోగ కారణి అన్న కాన్సెప్ట్ మనకి ఎక్కట్లేదు బుర్రకి. సో ఈ రెండింటి మూడోది సత్యజ్ఞాన ప్రసాదిని కరెక్ట్ గా అవ్వాలంటే ఫస్ట్ రోగాలు పోవాలి, భోగాలు రావాలి. అంటే మీరు జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించినప్పుడు మీకు సత్యం అర్థమైంది. అంతేగాని ఒకేసారి నీ రోగాలు పోయినా నాకు సత్యం, అవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ గా ఉన్నాయి మొత్తం కూడా గురుగారు ఇచ్చినవి కూడా ప్రతి. కాబట్టి మనకి అన్ని చోట్ల అన్ని సబ్జెక్టులు ఉన్నాయి. రోగాల గురించి చెప్తారు మీరు ఎక్కడికి వెళ్ళిన ధ్యానం క్లాస్ లో, సత్యం గురించి క్లాస్ చెప్తా ఉంటారు, ఆత్మ గురించి. ఈ మధ్యలో దీన్ని వదిలేస్తారు సర్వభోగకారణి. ఏం భోగకారణి గురించి ఎవరు సబ్జెక్టులు చెప్పరు ఎక్కువ. నేను చూసిన చాలా చోట్ల కూడా ఎవరు చెప్పరు భోగకారణి గురించి, సబ్జెక్టే రాదు ఎక్కడ. ఎందుకంటే జీవితాన్ని ఎలా అనుభవించాలి, ఎలా ఎంజాయ్ చేయాలి మనము, అంటే ఏ కోణంలో జీవితాన్ని దర్శించగలగాలి అన్నటువంటి విషయాన్ని మనకు అర్థం కానప్పుడు మనం ఎలా చెప్తాం. సో అది ఒక చిన్న విషయం లాగా వదిలేస్తున్నారు జనాలు. కానీ కాదు. మీరు ఇప్పుడు మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు నాకు అది వచ్చింది ఇది వచ్చింది అని అనుభవం అంటున్నారు చూసారా. అంటే మీరు కళ్ళు మూసుకున్నారు, హాస్టల్కి వెళ్ళారు, ఏదో వచ్చింది అదొక అనుభవం అంటున్నారు కదా. మీ యొక్క జీవితం కూడా ఒక అనుభవం. ఎలా? అనంతమైన కాలచక్రంలో ఆత్మ ఇలా వచ్చి ఇలా వెళ్తుంది, అదొక అనుభవం ఆత్మకి. జీవితం ఒక అనుభవం. మీరు ఎలా అయితే ధ్యానం చేసినప్పుడు కళ్ళు మూసుకున్నప్పుడు మీకు ఒకటి వచ్చింది అది అనుభవం అనుకుంటున్నారో, అనంతమైన కాలచక్రంలో ఆత్మకు కూడా ఇది ఒక అనుభవం. జస్ట్ ఆ జీవితం ఒక అనుభవం. సో జీవితం అనుభవాన్ని మీరు బాగా అర్థం చేసుకోవాలి. ధ్యానంలో కూర్చొని అది ఏదో అది అనుభవం కాకుండా మీకు దివ్యచక్షు ఉత్తేజితమైనప్పుడు మీకు జీవితం మీద సంపూర్ణమైన అవగాహన వచ్చి మీ జీవిత అనుభవాన్ని మీరు గణించుకుంటారు. అంటే జీవితం అంటే ఏంటి, ఎలా జీవించాలి అన్న విషయం మీకు సంపూర్ణంగా అర్థమవుతుంది. కాబట్టి మనం ఈరోజు చెప్పుకున్నటువంటి టాపిక్ లో ధ్యానానికి 6 సోపానాలు. మొదటి పార్ట్ ఎలా మనం ప్రిపేర్ చేసుకోవాలి శరీరాన్ని. ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనకి ప్రాణశక్తి మన శరీరంలోకి ప్రవేశించినప్పుడు అది ఎలా స్టెప్ బై స్టెప్ గా వస్తుంది, వచ్చే తర్వాత నాడీ మండలాన్ని ఎలా శుద్ధి చేస్తుంది, దివ్య చక్షు ఎలా అవుతుంది. ఇది మనము క్లుప్తంగా చెప్పుకున్నాం ఈరోజు. కానీ దీనికి చాలా అద్భుతంగా చాలా అనంతంగా ఉంది ఈ సబ్జెక్టు. అంటే ఒక్కొక్క అనుభవాన్ని బట్టి ఒక్కొక్క విధంగా ఉంటుంది. సో మనకి ఎప్పుడు మళ్ళీ అయినా టైం ఉన్నప్పుడు మనం ఒకసారి అద్భుతంగా ఈ యొక్క విషయాన్ని గురించి వివరించుకుందాం మాస్టర్స్. సో ఈరోజు
ఇంత అద్భుతమైనటువంటి సమయాన్ని మనకి అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అమ్మ స్వర్ణమాల పత్రి మేడంకు, గురువు గారి గురువైన సదానంద యోగేశ్వర మాస్టర్ గారికి, సహకరించినటువంటి పంచభూతాలకు, ప్రకృతి మాతకు, మరియు ప్రత్యక్షంగా మాకు మార్గనిర్దేశకం చేస్తూ మాకు ఎంతగానో స్ఫూర్తినిస్తున్నటువంటి వసుదైక కుటుంబ వ్యవస్థాపకులైనటువంటి మునిబాబు గారికి, సుగుణ మేడం గారికి, మరియు ఈ జూమ్ లో పార్టిసిపేట్ చేసినటువంటి దేవతామూర్తులందరికీ కూడా ప్రత్యక్షంగాను పరోక్షంగాను దీనికి అనుసంధానమైనటువంటి దేవతామూర్తులందరికీ కూడా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. మనందరం కూడా హాయిగా అద్భుతంగా ధ్యానం చేస్తూ ధ్యాన శక్తి ద్వారా విశ్వ కళ్యాణానికి పాల్పడుతూ మనందరం కూడా ఒక అద్భుతమైనటువంటి ప్రపంచాన్ని సృష్టిద్దాం మాస్టర్. ప్రతి ఒక్కళ్ళు కూడా వీలైనంత స్వాధ్యాయము, సజ్జన సాంగత్యాలు చేస్తూ అందరికీ కూడా యొక్క జ్ఞానాన్ని పంచుదాం. మనము గురువు గారి యొక్క లక్ష్యాలైనటువంటి ధ్యాన జగత్, పిరమిడ్ జగత్, శాకాహార జగత్తుకి మనందరం కూడా నిరంతరం కృషి చేస్తూ ఈ యొక్క జీవితాన్ని మనం పావనం చేసుకుందాం మాస్టర్స్. ఈ యొక్క ఫర్ యూ ఛానల్ పెట్టి ఈ యొక్క జ్ఞానాన్ని అందరికీ అందిస్తున్నటువంటి యొక్క గొప్ప మాస్టర్ గారికి మనం మరొక్కసారి ఆత్మీయ ప్రణామాలు తెలియజేసుకుందాం. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్, ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో ఆత్మజ్ఞానం అందించారు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.